జీరో టు హీరో ఎపిసోడ్ 151 నెగిటివ్ టాక్. శిఖరం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చాలా బాగుందని రెస్పాన్స్ వచ్చేసరికి సినిమా టికెట్ రేట్ పెంచుదామని ప్రతీక్ భరత్ దగ్గరకొచ్చి అడిగాడు. ప్రతీక్ కొత్త డైరెక్టర్ కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు అతని దగ్గర సినిమాని కావాల్సిన దానికన్నా తక్కువ రేట్కే కొన్నారని, ఇప్పుడు సినిమా హిట్ అయింది కాబట్టి టికెట్ రేట్లు పెంచుదామని భరత్తో చెప్పాడు. భరత్ సార్, ఒక మామూలు సినిమాకి టికెట్ ధర 100 రూపాయలుంటుంది. అదే ఒక సినిమా హిట్ అయితే ఆ టికెట్ ధర 200 వరకు ఉంటుంది. ఆ సినిమాని చూసే థియేటర్ని బట్టి ఆ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు మన సినిమాని 150 రూపాయల వరకు ఆడియన్స్ చూస్తున్నారు. ఇంకొక 30 రూపాయలు లేదా 50 రూపాయలు పెంచితే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి సార్ అని ప్రతీక్ అన్నాడు. కానీ ప్రతీక్, ఒకసారి టికెట్ ధర జనం మొత్తానికి తెలిసిన తర్వాత ఇప్పుడు పెంచటం మంచిదంటావా అని భరత్ డౌట్గా అడిగాడు. సార్, ఇది బిజినెస్. ఇలా ఇంతకు ముందు చాలా సినిమాలకు చేశారు. మనం సినిమా టికెట్లు ఎక్కువ చేయడం లేదు, ఒక 30 రూపాయలు మాత్రమే పెంచుతున్నాం అని భరత్తో చెప్పాడు ప్రతీక్. కానీ ప్రతీక్ చెప్పింది భరత్కి నచ్చలేదు. ప్రతీక్, ఇదెందుకో నాకు మంచిది కాదనిపిస్తుంది. ఈ విషయం బయటికి వెళ్తే మళ్ళీ మన మీద నెగిటివ్ టాక్ వస్తుంది అని భరత్ అన్నాడు. అలాంటిదేమీ ఉండదు సార్, నా మాట నమ్మండి అని ప్రతీక్ అన్నాడు. ప్రతీక్, ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నేను చేయనిచ్చాను. కానీ ఈ ఒక్కసారి నా మాట విను. ఇది నీ మొదటి సినిమా, నాకు కూడా ఇది మొదటి సినిమానే. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావటం మన అదృష్టం. ఇంతమంది జనం మన సినిమాను చూస్తున్నారు. డబ్బుల విషయం పక్కన పెట్టేశాయి. ఈ సినిమా హిట్ అవ్వడమే మనకి చాలా పెద్ద సక్సెస్. ఇప్పుడు మన మీద మంచి సినిమాలు తీస్తామని ఒపీనియన్ వచ్చింది. ఇప్పుడు అనవసరంగా సినిమా టికెట్ రేట్ పెంచి అందరూ ఈ విషయం మాట్లాడుకుని నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం మంచిది కాదు. ముందు ముందు నువ్వు చాలా సినిమాలు తీయాలి. ఇప్పుడు వెంటనే ఇంకో సినిమా మనం రిలీజ్ చేస్తున్నాం. కావాలంటే ఆ సినిమాకి మంచి రేట్ పెట్టిద్దాంలే, అంతేకాని ఇప్పుడు ఇదంతా వద్దు అని భరత్ ప్రతీక్కి అంతా అర్థమయ్యేలాగా చెప్పాడు. సినిమా హిట్ అయింది అన్న సంతోషం హద్దులు దాటి కొన్నిసార్లు ఎవరైనా ఇలా తప్పులు చేస్తూ ఉంటారు. తను చేసిన తప్పు తనకు అర్థమయ్యి, మీరు చెప్పింది నిజమే సార్, నా మొదటి సినిమాని ఇంతమంది జనం చూడడమే నాకు పెద్ద సక్సెస్. అది వదిలేసి డబ్బు గురించి ఆలోచించడం తప్పే. మీరు చెప్పినట్టే చేద్దాం సార్ అని ప్రతీక్ అన్నాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ప్రతీక్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు వాళ్ల మాటలు విన్నాక ప్రతీక్ మొహం బాధతో చిరాగ్గా పెట్టాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ పక్కన పడేసి ఛ అని ఫ్రస్ట్రేషన్తో అరిచాడు. ఉన్నట్టుండి ఇలా ఎందుకయ్యాడో అర్థం కాక, ఏమైంది ప్రతీక్, ఫోన్ అలా విసిరేస్తావేంటి అని అడిగాడు భరత్. ఆ గీతికకి పిచ్చి పట్టింది అని అన్నాడు ప్రతీక్. గీతిక గురించి ఇప్పుడెందుకు, అయినా పిచ్చి పట్టడమేంటి అని భరత్ అడిగాడు. ఇప్పుడు మన సినిమాకి మంచి హిట్ టాక్ రాగానే వాళ్ళు ఆకాశమే హద్దు సినిమా రిలీజ్ చేస్తున్నారంట. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి చెత్త ఐడియాలన్నీ అమ్మాయిలకే వస్తాయి అని కోపంగా అన్నాడు ప్రతీక్. ఇంతలో ప్రతీక్కి ఇంకొక మెసేజ్ వచ్చింది. శిఖరం, ఆకాశమే హద్దు సినిమాల 2 షెడ్యూళ్లు క్లాష్ అవుతున్నాయి అని మెసేజ్ వచ్చింది. ప్రతీక్కి తన సినిమా పైన బాగా నమ్మకముంది. కాని కావాలని గీతిక ఇలా చేయటం అతనికి కోపం తెప్పించింది. పైగా ఆ సినిమా శిఖరం సినిమా అంత బాగోదని అతనికి బాగా తెలుసు. నేనిప్పుడే ఫోన్ చేసి ఆ గీతికతో మాట్లాడతాను సార్ అని కోపంగా భరత్తో అన్నాడు ప్రతీక్. నువ్వేమీ వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడక్కర్లేదు ప్రతీక్. మనతో పోటీ పడాలని రిలీజ్ చేశారు కదా, మనతో పోటీ పడాలనుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుస్తుందిలే. ఎలాగో మన సినిమాకి హిట్ టాక్ వచ్చింది. మన సినిమాలకి జనం వచ్చేవాళ్లు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ సినిమా బాలేకపోతే మన సినిమాకి రావాల్సిన దానికన్నా ఎక్కువ మందే వస్తారు అని భరత్ అన్నాడు. అది కాదు సార్ అని ప్రతీక్ ఏదో చెప్పబోతుంటే భరత్కి జయంత్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక నిమిషం ఆగు, జయంత్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి, హలో జయంత్, చెప్పు అని భరత్ అన్నాడు. బ్రో, గీతిక వాళ్ల సినిమా మన సినిమా షెడ్యూల్తో క్లాష్ అవుతుంది. వాళ్ళిప్పుడు సినిమా రిలీజ్ చేస్తారని నాకు తెలీదు. నాకు ముందే తెలుసుంటే జాగ్రత్త పడేవాళ్లం అని బాధపడుతూ భరత్తో చెప్పాడు జయంత్. విషయం నాకు తెలిసింది జయంత్, నేను ప్రతీక్ కలిసే ఉన్నాం అని భరత్ అన్నాడు. మీరేం కంగారు పడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. ప్రస్తుతానికైతే
రెండు వేరువేరుగా షెడ్యూల్ వచ్చేలాగా అరేంజ్ చేయమని వాళ్ళతో చెప్పాను. ఏదన్నా ప్రాబ్లం వస్తే అసలు వాళ్ళ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయకుండా చేస్తాను అని జయంత్ చెప్పాడు. జయంత్ అలా చేయొద్దు అని భరత్ అన్నాడు. ఇలా అంటాడని ఎక్స్పెక్ట్ చేయని జయంత్, అదేంటి బ్రో, ఎందుకు అని అడిగాడు. జరిగిన దాని గురించి నువ్వేం కంగారు పడకు. ఇదంతా బిజినెస్, ఇలాగే ఉంటుంది. కోపంలో కంగారులో ఏదన్నా డెసిషన్ తీసుకుంటే అది మనకే మంచిది కాదు. ఇప్పుడు చిరాకులో మనం ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా చేస్తే మనం వాళ్ళకి భయపడ్డామని అనుకుంటారు అని భరత్ అన్నాడు. అని జయంత్ ఏదో చెప్తుంటే, వీళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరమేమీ లేదు. పైగా వాళ్ళ సినిమా మన సినిమాని ఏమీ చేయలేదు అని భరత్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సరే బ్రో, కానీ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారని నాకు నిజంగా తెలీదు. ముందే తెలుసుంటే మీకు ముందే చెప్పేవాణ్ణి అని జయంత్ భరత్తో చెప్పాడు. భరత్ వాళ్ళు ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకో పక్క గీతిక తన లవర్తో తన సినిమా వాళ్లతో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంది. అక్కడ ఉన్నవాళ్లందరూ ఆకాశమే హద్దు సినిమాని శిఖరం సినిమాకి క్లాష్ అయ్యేలాగా రిలీజ్ చేశారని గీతికను పొగుడుతూ ఉన్నారు. గీతిక వాళ్ల లవర్ కూడా గీతికను చాలా మెచ్చుకున్నాడు. కాని కొంతమంది గీతిక దగ్గరకొచ్చి, మేడం, మీరు శిఖరం సినిమా ట్రైలర్ చూసారా? చాలా బావుంది. ఆ సినిమాతో పాటు ఇప్పుడు మన సినిమా రిలీజ్ చేయటం మంచిదే అంటారా అని అడిగారు. మీరు మన సినిమా ట్రైలర్ కూడా చూడండి, మీకే అర్థమవుతుంది అని గీతిక పొగరుగా చెప్పి ఊరుకుంది. ఆ సినిమాలో ఇద్దరు టాప్ హీరోయిన్స్ ఉన్నారు. చాలా మంది వాళ్ల కోసమైనా సినిమా చూడ్డానికి వెళ్తారు అని వాళ్ళు మళ్లీ మాట్లాడారు. ఇంకో 10 మంది హీరోయిన్లు తెచ్చిపెట్టుకున్నా నా కోసం వచ్చే అంతమంది ఫ్యాన్స్ వాళ్ల కోసం అస్సలు రారు అని చెప్పింది గీతిక. అయితే ఈ సినిమా భరత్ వాళ్ల సినిమాతో రిలీజ్ చేయడానికి వెనుక చాలా పెద్ద ఆలోచన చేసింది గీతిక. ఏం లేకుండా ఆ సినిమాని రిలీజ్ చేస్తే ఆ సినిమాకు పెద్దగా సెన్సేషన్ రాదు, పెద్దగా ఎవ్వరూ చూడ్డానికి ఇష్టపడరు. అదే బాగా సెన్సేషన్ అయిన సినిమాతో పోటీగా విడుదల చేస్తే అప్పుడు ఈ సినిమాకి వాల్యూ ఇంకా పెరుగుతుంది అని చాలా కన్నింగ్గా ఆలోచించి సినిమా రిలీజ్ చేసింది గీతిక. పైగా ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేయటానికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ల వెనుక తిరిగింది గీతిక. ఎలాగైనా ఇదే సమయానికి రిలీజ్ చేయాలని గీతిక తిరగని డిస్ట్రిబ్యూటర్ లేడు. చాలా కష్టపడి సినిమాని ఇప్పటికి రిలీజ్ చేసింది. ఇదంతా పక్కన పెడితే గీతిక రాజమండ్రి వరదల సమయంలో చేసిన సహాయం వలన బాగా ఫేమస్ అయిపోయింది. ఆ సంఘటన తర్వాత ఆ అమ్మాయి పైన అందరికీ సదభిప్రాయం కలిగింది. అయినా కూడా గీతిక ఏదో ఒకటి చేసి శిఖరం సినిమాకు నెగిటివ్ టాక్ తీసుకురావాలని ట్రై చేస్తుంది. ఆ పార్టీలో అందరూ తాగుండటంతో, ఏం చేస్తే శిఖరం సినిమా ఫ్లాప్ అయిపోతుంది అని గట్టిగా అడిగింది. ఆ సినిమాను పైరసీ చేస్తే సరిపోతుంది అని ఒకటి చెప్పాడు. ఇలాంటివి కాకుండా ఏదన్నా పనికొచ్చే ఐడియాలు ఇవ్వండి అని గీతిక అనింది. నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అక్కడ గుంపులో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు. ఏంటో చెప్పు అని గీతిక అడిగింది. ఆ అబ్బాయి ఎవరికీ వినిపించకుండా గీతిక దగ్గరకొచ్చి తన చెవిలో అతనికొచ్చిన ఐడియా చెప్పాడు. ఇది సూపర్ ఐడియా, ఇలాగే చేద్దాం అని గీతిక సంతోషంతో అరిచింది. అదే పార్టీలో ఉన్న మిగతా వాళ్లు ఎవ్వరికీ అతను ఏం చెప్పాడో తెలీదు. ఇదంతా ఇలా ఉంటే ఇంకొక వ్యక్తి లేచి, శిఖరం సినిమా రేటు 150 రూపాయలే అంట, మన సినిమా 200 రూపాయలు అని అన్నాడు. అదేంటి అంత తక్కువ పెట్టాడు? 150 రూపాయల తర్వాత మీకు బెనిఫిట్స్ ఎలా వస్తాయి అని అక్కడున్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్లేమో 150 పెట్టారు, మనమేమో 200 పెట్టాం. దీనివల్ల మన సినిమాకేమన్నా లాస్ వస్తుందా అని ఇంకో వ్యక్తి తన డౌట్ని అడిగాడు. అసలు శిఖరం సినిమా రిలీజ్ టైంకి వేరే సినిమా రిలీజ్ చేస్తారని భరత్ వాళ్లు అనుకోలేదు. వాళ్లతో పోటీ పడాలని లేదా వేరే ఉద్దేశంతోనూ ఆ ధర పెట్టలేదు. అది వాళ్లు అనుకోకుండా జరిగిన పరిణామం. ఏంటి, టికెట్ రేట్ తగ్గించి మనతో కాంపిటీషన్కి వద్దాం అనుకుంటున్నారా అని గీతిక గట్టిగా నవ్వింది. మిగతా వాళ్లు కూడా గీతిక మాటకి నవ్వుకున్నారు. టికెట్ రేటు ఎక్కువ పెట్టినా కూడా సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు. అలాంటిది ఎందుకు వీళ్ళు టికెట్ రేట్ తక్కువ పెట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. మన సినిమా టికెట్ రేట్ మనం తగ్గించాల్సిన అవసరం ఏమీ లేదు. మనది మంచి సినిమా కాబట్టి ఎక్కువ రేటే ఉంటుంది. జనం కూడా ఇలాగే చూస్తారు, అలాగే ఇలాగే ఆలోచిస్తారు కూడా అని గీతిక చెప్పింది. ఇక తన సినిమాకి తిరుగులేదు అనుకుంది గీతిక. పైగా తనతో పాటు ఉన్నవాళ్లు
తనని మరీ ఎక్కువగా పొగిడేసరికి గీతిక నేల మీద లేదు. 2 రోజులకి ఆకాశమే హద్దు సినిమా కూడా రిలీజ్ అయింది. సినిమాని వీకెండ్ టైంలో రిలీజ్ చేశారు. వీకెండ్ కాబట్టి భరత్, సితార, జోషిత, ధన్యలను తీసుకుని సినిమా చూడ్డానికి వైజాగ్ వచ్చాడు. వీకెండ్ కావడం వల్ల సినిమా చూడ్డానికి అక్కడికి చాలా మంది వచ్చారు. అక్కడికొచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ సినిమాకెళ్తున్నారు. భరత్ పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి సినిమా టికెట్ కోసం లైన్లో నిల్చొని ఉన్నాడు. ఒక 2 లవర్స్ అక్కడికొచ్చారు. ముందు ఏం సినిమా చూద్దాం? ముందు మనం ఆకాశమే హద్దు చూద్దాం అని ఆ అమ్మాయి చెప్పింది. వాళ్ళ తర్వాత వచ్చిన ఇంకొక పేర్, 2 సినిమాలు మనం చూడలేదు, తక్కువ రేట్ దేనుకుంటే దానికే పోదాం అని మాట్లాడుకున్నారు. తక్కువ రేట్ ఉందంటే ఆ సినిమా క్వాలిటీ బాలేదని కదా అర్థం అని ఇంకొకరన్నారు. తర్వాత భరత్ తన వాళ్లు మాత్రమే కూర్చొని సినిమా చూడ్డానికి ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ రూమ్ కింద అందరూ కలిసి కూర్చునే ఒక పెద్ద హాల్ ఉంది. ఇది సపరేట్ రూమ్ అని చెప్పడం కాకుండా థియేటర్లో 4 వేరుగా కూర్చోడానికి తయారు చేసిన ఒక సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా ఏదన్నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో నటించిన వాళ్ళందరూ ఏదన్నా ఒక థియేటర్కి వెళ్లి ఆడియన్స్తో కలిసి సినిమా చూడ్డానికి ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆడియన్స్తో మాట్లాడతారు. కానీ శిఖరం సినిమాకి అలా ఏం చేయలేదు. పైగా వెంటనే సినిమా రిలీజ్ అవటంతో అలా చేయడానికి కుదరలేదు. దీనివల్ల ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన హీరోయిన్లను చూడ్డానికి చాలా మంది ఫ్యాన్స్ మొదటి రోజు వస్తారు. ఇలా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు మొదటి రోజు ఆడియన్స్తో కలిసి సినిమా చూడలేదు అన్న విషయం కూడా చాలా చర్చలకు దారితీసింది. ఏ ప్రమోషన్ లేకుండా సినిమా రిలీజ్ చేశారు, మళ్ళీ సినిమా చూడ్డానికి ఏ సినీ తారా రాలేదు, వాళ్ల దగ్గర డబ్బులు లేవనుకుంటా అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటి రోజు సినిమాని తమకు ఇష్టమైన నటితో కలిసి చూడ్డం ఎంతో మందికున్న కల. శిఖరం సినిమాకి అలా చేయలేకపోవటం భరత్కి కూడా కొంచెం బాధగా అనిపించింది. అన్నయ్య, సినిమా స్టార్ట్ అవుతుంది, త్వరగా రా అని సితార పిలిచింది. నీకు పాప్కార్న్ తీసుకొస్తాన్రా అని భరత్ చెప్పాడు. మీరు కూర్చోండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను అని ధన్య లేచి బయటకు వెళ్ళింది. ధన్య అక్క, తొందరగా వచ్చి సినిమా స్టార్ట్ అయిపోతుంది అని గట్టిగా అరుస్తూ సంతోషంగా చెప్పింది సితార. ఐలాండ్లో ఉంటే సినిమా షూటింగ్ దగ్గరకు వెళ్లి సితార అందరితో ఆడుకుంటూ ఉంటుంది. సితారంటే సినిమా ట్రూప్లో అందరికీ చాలా ఇష్టం. భరత్కి దగ్గరవ్వాలని ట్రై చేసే వాళ్ళందరూ సితార చుట్టూ తిరుగుతూ ఉంటారు. సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయ్యాక ధన్య తిరిగొచ్చింది. ఆకాశమే హద్దు సినిమా రిలీజ్ అయిన తర్వాత శిఖరం సినిమా గురించి నెగటివ్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆకాశమే హద్దు సినిమా బయటికి రానంత వరకు ఈ సినిమా హిట్ అయిపోయింది అనే టాక్ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆకాశమే హద్దు సినిమా రిలీజ్ అయిందో శిఖరం సినిమా మీద నెగటివ్ టాక్ తీసుకొచ్చారు. దీనివల్ల సినిమా ఇంకా ఎవరూ చూడ్రేమో అని భరత్ భయపడ్డాడు. కానీ సినిమా మొదలయ్యాక ఆడియన్స్ అందరూ సినిమాని బాగానే చూశారు. అందరూ సినిమాలో మునిగిపోయారు. ఎవ్వరూ కూడా బోర్ కొడుతున్నట్టుగా సినిమా చూడ్డం గమనించలేదు భరత్. శిఖరం సినిమా స్టోరీ ఆల్రెడీ భరత్కి తెలిసినా కూడా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమా వాస్తవానికి దగ్గరగా ఉండటంతో అందరికీ బాగా నచ్చింది. అందుకే అందరూ సినిమాకి గట్టిగా కనెక్ట్ అయ్యారు. సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం భరత్ కొంచెం గట్టిగానే ఖర్చు పెట్టాడు. ఆ సినిమాకి అది మంచి ప్లస్ పాయింట్ అయింది. శిఖరం సినిమా ముందే రిలీజ్ అయినా ఎన్ని రోజులు భరత్ చూడలేదు. వీకెండ్ కావటంతో ఇప్పుడు చూడ్డానికొచ్చాడు. సినిమా గురించి అప్పటి వరకు హిట్ టాక్ మాత్రమే ఉంది. ఆ తర్వాత సినిమా గురించి డిస్కస్ చేయటం ఇంకా ఎక్కువైపోయింది. మన తెలుగు సినిమాలు ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు. కొత్త ఐడియాలతో వాస్తవానికి దగ్గరగా మంచి స్క్రీన్ ప్లేతో సినిమాలు తీస్తున్నారు. శిఖరం సినిమా దానికి ఒక మంచి ఉదాహరణ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ముందుగా ఈ సినిమాని వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ల కోసం చూడ్డానికొచ్చిన ఈ సినిమా స్టోరీలో పడిపోయిన వాళ్ళు హీరోయిన్లను కూడా మర్చిపోయారు. ఒక మంచి సినిమా బావుందని చెప్పడానికి ఇంతకన్నా వేరే రీజన్ ఏం కావాలి? భరత్ కూర్చున్న ప్రైవేట్ రూమ్ కిందనే మిగతా ఆడియన్స్ అంతా సినిమా చూస్తున్నారు. వాళ్ళంతా మాట్లాడుకునేవి భరత్కి చక్కగా వినిపిస్తున్నాయి. సినిమా అయిపోయాక కూడా చాలా మంది అదే ఆలోచనలో మునిగిపోయారు. శిఖరం సినిమా వాళ్ల మనసులో నిలిచిపోయింది అని చెప్పొచ్చు. శిఖరం సినిమా పరిస్థితి ఇలా ఉంటే ఆకాశమే హద్దు సినిమా ఏమైంది? శిఖరం సినిమాకి నెగటివ్ టాక్ తీసుకురావడానికి ఓ కథను గీతికకు ఒక సీక్రెట్ ఐడియా ఇచ్చాడు. అతను ఏం ఐడియా ఇచ్చాడు?
ఇప్పుడు గీతిక ఏం చేయబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 152 షాకింగ్ కలెక్షన్స్. శిఖరం సినిమాకి మంచి టాక్ వచ్చిన తర్వాత దానికి పోటీగా గీతిక ఆకాశమే హద్దు సినిమా రిలీజ్ చేసింది. ఆకాశమే హద్దు సినిమా వీకెండ్ రోజున రిలీజ్ అయింది. భరత్ కూడా అదే రోజు శిఖరం సినిమా చూడ్డానికి వెళ్లాడు. సినిమా చూడ్డానికి వెళ్లే ముందు శిఖరం సినిమాకి టికెట్ ధర తక్కువగా ఉండటం వల్ల నెగిటివ్ టాక్ వచ్చిందని భరత్కి అర్థమైంది. అయితే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఆ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు అని భరత్కి అర్థమైంది. ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన సినిమా వేరే సినిమా రిలీజ్ చేయటం వల్ల కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఇప్పుడు మళ్లీ ట్రాక్లోకి వచ్చేసింది. అందరూ శిఖరం సినిమాని బాగా మెచ్చుకుంటున్నారు. సినిమా అయిన తర్వాత బయటికొచ్చేసరికి పక్క స్క్రీన్లో ఆకాశమే హద్దు సినిమా చూసి జనం బయటికొచ్చారు. వాళ్ల మాటల్ని బట్టి ఆ సినిమా పెద్దగా జనానికి నచ్చలేదని భరత్కి అర్థమైంది. శిఖరం సినిమా చూసి బయటకొచ్చిన ఆడియన్స్ సినిమా బాగా నచ్చిందని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్లల్లో కొంతమంది శిఖరం సినిమా బావుంది, ఆకాశమే హద్దు కూడా చూసి వెళ్దాం అని అనుకుంటూ ఉన్నారు. ఆకాశమే హద్దు సినిమా చూసి బయటకొచ్చిన వాళ్ళని బ్రో సినిమా ఎలా ఉంది చూడొచ్చా అని శిఖరం సినిమా చూసిన వాళ్ళు అడిగారు. అబ్బో 200 రూపాయలు బొక్క, అంతకు మించి ఏమీ లేదు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా వేరేదన్నా చేయండి బ్రో అని ఆకాశమే హద్దు చూసొచ్చిన వాళ్ళు చెప్పారు. అదేంటి బ్రో, అందులో గీతిక హీరోయిన్ కదా, ఆవిడ కోసమైనా సినిమా చూడొచ్చు అనుకున్నాను అని మళ్ళీ అడిగాడు. నా మాట నమ్మకపోతే వెళ్ళి సినిమా చూడు, తర్వాత నీకే అర్థమవుతుంది అని ఆకాశమే హద్దు సినిమా చూసొచ్చినవాడు చెప్పి వెళ్ళిపోయాడు. ఈలోపు ఇంకొకరొచ్చి కనీసం శిఖరం సినిమా అయినా బావుందా అని వాళ్ళని అడిగారు. సినిమా చాలా బావుంది, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంట్రెస్టింగ్గా ఉంది అని శిఖరం సినిమా చూసొచ్చిన వాళ్ళు చెప్పారు. నేను ఈ సినిమాకే వద్దాం అనుకున్నాను బ్రో, అనవసరంగా వెళ్లను ఆకాశమే హద్దు మూవీకి అని బాధగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. భరత్ ఆకాశమే హద్దు సినిమా బావుంటుంది అనుకున్నాడు. మరీ ఇంత దారుణంగా ఉంటుందని, జనం ఇలా మాట్లాడుకుంటారని అస్సలు ఊహించలేదు. జోషిత భరత్ దగ్గరకొచ్చి, సర్, ఆకాశమే హద్దు సినిమాని కావాలనే మీరు తీసిన సినిమాకు పోటీగా రిలీజ్ చేశారంట, నిజమేనా అని అడిగింది. అవును జోషిత, సినిమా చూసొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా సినిమా బావుందని చెప్పలేదు అని భరత్ అన్నాడు. అన్నయ్య, మనం ఆ సినిమా కూడా చూసొద్దామా అని సితారా భరత్ని అడిగింది. అందరూ బాలేదు అంటున్నారు సితారా, అనవసరంగా వెళ్లి డబ్బులు వేస్ట్ అని జోషిత చెప్పింది. పర్వాలేదు చూసొద్దాం, సినిమా ఎలా ఉందో మనకు కూడా తెలుస్తుంది కదా అని భరత్ అన్నాడు. కౌంటర్ దగ్గరకు వెళ్లి మళ్లీ ఆకాశమే హద్దు సినిమాకి 4 టికెట్లు తీసుకున్నాడు భరత్. మామూలుగా అయితే ఇంత క్యూరియస్గా సినిమా చూడాలని భరత్కి లేదు. కాని బయటకొచ్చి అస్సలు బాలేదని వేరే వాళ్ళు అంటుంటే సినిమా ఎలా తీశారో చూడాలి అనుకున్నాడు. భరత్ వాళ్లలాగానే శిఖరం సినిమా చూసిన చాలా మంది ఆకాశమే హద్దు సినిమా చూడ్డానికి కూడా వెళ్లారు. బయట అందరూ ఈ సినిమా బాలేదని చెప్పారు, మరి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని ఒక అమ్మాయి తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని అడిగింది. ఊరికే అలా రివ్యూ చెప్తూ ఉంటారు, సినిమా చూస్తే గాని ఏది నిజమో తెలీదు, అందరి మైండ్ ఒకేలాగా ఉండదు కదా అని తన ఫ్రెండ్ చెప్పింది. బహుశా శిఖరం సినిమా చూశాక ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ ఇదే ఆలోచించుంటారు అని భరత్ మనసులో అనుకున్నాడు. శిఖరం సినిమా చాలా బావుంది, ఆకాశమే హద్దు రావటం వల్ల ఆ సినిమా ఇంకా ఎవ్వరూ చూడరు అనుకున్నాను. శిఖరం సినిమాని ఏ సినిమా వచ్చినా కూడా టచ్ చేయలేదు, ఆ సినిమా అంత బావుంది అని వేరే వాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. భరత్ ప్రైవేట్ రూంలో కూర్చున్నా కూడా అక్కడ మాట్లాడుకునే మాటలన్నీ ఇతనికి వినిపిస్తున్నాయి. సినిమా మొదలయ్యాక ఒక 10 నిమిషాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా సినిమా చూశారు. ఆ తర్వాత చూసేవాళ్లకు కూడా చాలా బోరింగ్గా అనిపించి సినిమా చూడకుండా చాలా మంది వెళ్లిపోవడం మొదలుపెట్టారు. కొంతమంది ఫోన్లు తీసి చాటింగ్ చేసుకుంటూ ఉంటే మరికొంతమంది నిద్రపోయారు. సినిమా తీయడానికి తెగ ఖర్చు పెట్టామన్నారు కదరా, ఏం స్పెషల్ ఎఫెక్ట్ రా ఇవి, చిన్నపిల్లలు కూర్చుని ఎడిటింగ్ చేసినట్టుగా ఉంది, స్టోరీనే బాలేదు, మళ్ళీ ఇదొక గోల. శిఖరం సినిమా అంత బావుంటే 150 రూపాయలు పెట్టారు టికెట్ కాస్ట్, ఈ సినిమాకెందుకురా 200 రూపాయలు తీసుకున్నారు, అనవసరంగా డబ్బులు బొక్క అని ఒక అబ్బాయి తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటే భరత్ విన్నాడు. భరత్కి కూడా సినిమా బాగా బోరింగ్గా అనిపించింది. ఇందాక సినిమా చూసిన వాళ్ళు ఎందుకు ఇంతలా ఈ సినిమాని తిట్టారో భరత్కి ఇప్పుడే అర్థమైంది. సితార కూడా సినిమా అస్సలు నచ్చలేదు. అన్నయ్య, మనం కూడా వెళ్ళిపోదామా, ఇది అస్సలు బాలేదు అని భరత్ని అడిగింది. దాంతో భరత్ వాళ్ళు సినిమా సగంలోనే బయటకొచ్చేశారు.
భరత్ అనుకున్నట్టే ఆకాశమే హద్దు సినిమా బాలేదు అన్నాక శిఖరం సినిమా చూడ్డానికి ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ రావటం మొదలుపెట్టారు. శిఖరం సినిమా చూడకుండా డైరెక్ట్గా ఆకాశమే హద్దు చూసిన వాళ్ల రియాక్షన్ నార్మల్గా ఉంటే, శిఖరం సినిమా చూసిన తర్వాత ఆకాశమే హద్దు చూసిన వాళ్లు మాత్రం గీతిక తీసిన సినిమా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడారు. భరత్ ఇంక బయలుదేరి తన ఐలాండ్కి వెళ్లిపోయాడు. తర్వాత రోజు భరత్ దగ్గరికి ప్రతీక్ వచ్చి, సార్, సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే మన సినిమా కలెక్షన్ ఎంతొచ్చిందో చెప్పండి చూద్దాం అని అడిగాడు. ఎంతొచ్చింది ప్రతీక్, నువ్వే చెప్పు అని భరత్ అన్నాడు. 160 కోట్ల కలెక్షన్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు 30 కోట్లొచ్చాయి. వారం రోజులకే కలెక్షన్ ఇంకా ఇంకా పెరిగిపోయింది అని ప్రతీక్ సంతోషంతో గంతులు వేస్తూ చెప్పాడు. మరి ఇతను తీసిన మొదటి సినిమా ఎంత మంచి హిట్ అవ్వడం చిన్న విషయం కాదు కదా. కంగ్రాచులేషన్స్ ప్రతీక్ అని భరత్ చెప్పాడు. మళ్ళీ వెంటనే, ఇంతకీ గీతిక వాళ్ల సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది అని అడిగాడు. సార్, వాళ్ల సినిమా కలెక్షన్ గురించి నేను తెలుసుకోలేదు, ఒక్క నిమిషం ఎవరన్నా అడుగుతాను అని చెప్పి ప్రతీక్ తనకు తెలిసిన వాళ్లకి ఫోన్ చేశాడు. ఆకాశమే హద్దు సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి అని ప్రతీక్ అడిగాడు. అవతల వాళ్లు మాట్లాడింది విన్నాక, అదేంటి అలా ఎలా జరుగుతుంది, మీరు తీసుకునే డేటాలో ఏవో మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి, ఒకసారి చెక్ చేయండి అని అన్నాడు ప్రతీక్. సార్, మేం మీకు చెక్ చేసి చెప్తాము, మేం చెప్పింది కరెక్టే అని అవతల వాళ్లు చెప్పి ఫోన్ కట్ చేశారు. ఏమైంది ప్రతీక్ అని భరత్ అడిగాడు. ఆకాశమే హద్దు సినిమాకి మొదటి రోజు కలెక్షన్ 45 కోట్లంట అని చెప్పాడు. అదేంటి, అది తప్పనుకుంటాను అని భరత్ షాక్ అయ్యాడు. మా వాళ్ళు 2-3 సార్లు చెక్ చేసి చెప్పారు సార్, నిజంగానే 45 కోట్లు వచ్చాయంట. మన సినిమానే బావుంటే మన సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లు ఎందుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు అని ప్రతీక్ అన్నాడు. భరత్కి ప్రతీక్కి ఏం అర్థం కాలేదు. భరత్ నిన్న ఫస్ట్ డే సినిమాకి వెళ్లినప్పుడు అందరూ ఆ సినిమా బాలేదని మాట్లాడుకోవడం తన చెవులారా విన్నాడు. శిఖరం సినిమా బావుందని చాలా మంది మాట్లాడుకోవడం కూడా విన్నాడు. అలాంటి సినిమాకి ఇన్ని డబ్బులు ఎందుకొచ్చాయో అస్సలు అర్థం కాలేదు. సినిమా బాగోకపోయినా కూడా బాగా కలెక్షన్స్ వస్తాయా ఏంటి? ఆ సినిమా బావుందని ఒక్కళ్ళు కూడా మాట్లాడుకోవడం నేను వినలేదు. మరి ఇన్ని కలెక్షన్స్ ఎందుకొచ్చాయి? నేను పెద్దగా సినిమాలు చూడను కాబట్టి ఈ సినిమాకి ఇంత డబ్బులు ఎలా వచ్చాయో నాకు అస్సలు అర్థం కాలేదు. మేబీ నాకు అర్థం కాదనుకుంటాను అని భరత్ మనసులో అనుకుంటూ ఉన్నాడు. ప్రతీక్ అయితే సోఫాలోనే కూలబడిపోయి, సార్, ఇదంతా నా తప్పే, నేనే మంచిగా సినిమా తీయలేదు. మీరు నాకు అంత డబ్బిచ్చి బాగా ఫ్రీడమ్ ఇచ్చి సినిమా చేయమని అంటే నేను ఇలా చెడగొట్టేశాను. డబ్బులు, మంచి యాక్టర్స్, మంచి సపోర్టింగ్ ప్రొడ్యూసర్ ఉన్నా కూడా నేను మంచి సినిమా తీయలేకపోయాను సార్ అని బాధపడుతూ చెప్పాడు. ప్రతీక్, నువ్వు సినిమా చాలా బాగా తీసావు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఆకాశమే హద్దు సినిమా అస్సలు బాలేదని నిన్నందరూ మాట్లాడుకోవడం నా చెవులారా నేను విన్నాను. మొదటి రోజు కావడం వల్ల ఎక్కువ మంది వచ్చారేమో. మనకింకా 2 నెలల గ్యాప్ ఉంది కదా, అప్పటి వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. అయినా డబ్బుల గురించి నువ్వు అస్సలు బాధపడకు. శిఖరం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాని బాగా మెచ్చుకున్నారు అని భరత్ ప్రతీక్ని ఓదార్చాడు. అది కాదు సార్, సినిమా రిలీజ్ అయిన మొదటి రోజొచ్చే కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మొదటి రోజొచ్చిన కలెక్షన్స్ను బట్టి తర్వాత సినిమా చూడ్డానికి జనం వస్తారు. మొదటి రోజే మనకి 15 కోట్ల తేడా వచ్చిందంటే రోజులు పెరిగే కొద్దీ ఆ తేడా ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది సార్ అని ప్రతీక్ అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. ప్రతి సినిమా విషయంలో ఇలాగే జరిగుండొచ్చు. కాని ప్రతిసారి ఇదే జరుగుతుంది అని ఏం లేదు కదా. మొదటి రోజు కాబట్టి డబ్బులొచ్చాయేమో. నాకు అదే అనిపిస్తుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. మనకింకా టైం ఉంది. పైగా నాకు ఆ సినిమాకి అన్ని డబ్బులొచ్చాయంటే ఎందుకు అస్సలు నమ్మాలి అనిపించడం లేదు అని భరత్ అన్నాడు. నమ్మాలి అనిపించడం లేదేంటి సార్ అని ప్రతీక్ అడిగాడు. నిన్న నువ్వు ఆకాశమే హద్దు సినిమా చూసావా అని భరత్ అడిగాడు. లేదు సార్, నేను మన సినిమా అని వేరే థియేటర్లో చూడ్డానికి వెళ్లాను. అస్సలు కుదరలేదు అని ప్రతీక్ అన్నాడు. నేను సినిమా ఆల్రెడీ చూశానని నీతో చెప్పాను కదా. సినిమా మొదలైన 10 నిమిషాల్లోనే ఆడియన్స్కి బోర్ కొట్టేసింది. కాసేపు కూర్చుని ఇంక సినిమా మధ్యలో నుంచి చాలా మంది బయటకు వెళ్లిపోయారు. కొంతమంది అయితే ఈ సినిమాకి డబ్బులు దండగానే మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆకాశమే హద్దు చూసిన వాళ్ళు ఆ సినిమాకి వెళ్లొద్దని మిగతా వాళ్ళందరికీ చెప్పారు. అలాంటిది ఆ సినిమాకి అన్ని కలెక్షన్స్ ఎందుకొస్తాయి
అని భరత్ ప్రతీక్ని అడిగాడు. ప్రతీక్ కూడా అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంకో పక్క గీతిక వాళ్ళు మొదటి రోజు 45 కోట్ల కలెక్షన్ వచ్చిందని పార్టీ చేసుకుంటూ ఉన్నారు. శిఖరం సినిమా కంటే ఎక్కువ వచ్చాయని ఎంతో సంతోషపడ్డారు. గీతిక గారు, అసలు మొదటి రోజు 45 కోట్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఇదంతా మీ వల్లే జరిగింది. మీ ఐడియాస్తో మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు అని గీతికని అందరూ పొగిడారు. పైకి నవ్వుతూ ఉన్న గీతిక తన పక్కన కూర్చున్న వ్యక్తితో, నువ్వు చేసిన పని ఎవ్వరికి తెలియకూడదు, దాన్ని సీక్రెట్గానే ఉంచు, దీని మీద ఎవ్వరికి డౌట్ రాకూడదు అని చెప్పింది. మీరు దాని గురించి ఏం భయపడకండి, బాక్స్ ఆఫీస్ ఇచ్చే డేటా మొత్తం కరెక్ట్ అని అందరూ నమ్ముతారు. నేను అరేంజ్మెంట్లన్నీ అలాగే చేశాను అని ఆ వ్యక్తి అన్నాడు. సరే, నువ్వివాళ తాగొద్దు అని గీతిక అతనితో చెప్పింది. ఇప్పటి వరకు తనతో మాట్లాడిన వ్యక్తి సినిమా రిలీజ్ చేయబోయే ముందు రోజు తనతో సీక్రెట్గా శిఖరం సినిమాకి ఎలా నెగటివ్ టాక్ తీసుకురావాలో చెప్పినవాడే. ఇదంతా ఇలా ఉంటే ఆకాశమే హద్దు సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో ఆ సినిమా అస్సలు బాలేదని, నిన్న కలెక్షన్స్ ఎందుకొచ్చాయని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అసలు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో అన్నిట్లో ఇదే చెత్త సినిమా, దీనికి ఇన్ని కలెక్షన్స్ ఎందుకొచ్చాయి, ఆ సినిమాని అసలు ఎవరు చూశాడు అని ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్స్ చేశారు. శిఖరం సినిమా ఆ సినిమా కంటే 1,00,000 రెట్లు బాగుంది, ఆ సినిమాకి రాని కలెక్షన్లు ఈ సినిమాకొచ్చాయా, నేను అస్సలు నమ్మను అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో ఫేక్ కలెక్షన్స్ అని హెడ్లైన్స్ రావటం కూడా మొదలుపెట్టాయి. పార్టీలో బిజీగా ఉన్న గీతిక దగ్గరికి తన అసిస్టెంట్ వెళ్లి, మేడం, ఇప్పుడు మన సినిమాని అందరూ ట్రోల్ చేస్తున్నారు, మన సినిమా బాలేదని హెడ్లైన్స్లో రాస్తున్నారు అని చెప్పాడు. అదేంటి, ఇంత మంచి కలెక్షన్లు వచ్చిన సినిమా గురించి ఎందుకంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు అని పార్టీలో ఉన్న మిగతా వాళ్లు షాక్ అయ్యారు. వెంటనే గీతిక ఫోన్ తీసుకుని, వీళ్లంతా హేటర్స్ అనుకుంటా, అయినా బాక్స్ ఆఫీస్ చెప్పే డేటాలో తప్పులుండవు కదా, వీళ్లంతా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు, మీరేం పట్టించుకోకండి అని చెప్పింది. గీతిక ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. పార్టీలో ఉన్నవాళ్లు, మేడం, కావాలని మన సినిమా గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం ఏదో ఒకటి రియాక్ట్ అవ్వకపోతే మన సినిమాకి బ్యాడ్ నేమ్ వచ్చి చూడ్డానికి ఎవ్వరూ రారు, మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పడం మొదలుపెట్టారు. గీతికకి ఏం చెయ్యాలో అర్థం కాక, సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి పార్టీలో అందరితో కలిసి ఒక ఫోటో దిగి దాన్ని ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మొదటి రోజు రికార్డ్ స్థాయిలో 45 కోట్ల కలెక్షన్స్ వచ్చిన సందర్భంలో సినిమా క్యాస్ట్ అంతా కలిసి పార్టీ చేసుకుంటూ అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియా మొత్తం ఈ ఫోటో సెన్సేషన్ అయింది. సినిమా చూసిన వాళ్లందరూ అసలే సినిమా బాలేదని కోపంతో ఉన్నారు. దాంతో వీళ్లంతా ఈ పోస్ట్కి, సినిమా అస్సలు బాలేదు, ఇన్ని డబ్బులు ఎందుకొచ్చాయని కామెంట్లు చేశారు అని కామెంట్స్ పెట్టారు. శిఖరం సినిమా అంత బావుంటే ఆ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకొచ్చాయా, అసలు బాక్స్ ఆఫీస్ రిలీజ్ చేసిన కలెక్షన్స్ ఆ డేటా అంతా కరెక్టే కదా అని కొంతమంది కామెంట్ చేశారు. కొంచెం సమయంలోనే ఆకాశమే హద్దు సినిమాకి ఇన్ని కలెక్షన్స్ ఎందుకొచ్చాయి, ఎలా వచ్చాయి అనే ఆలోచన అందరిలో మొదలైంది. చాలామంది బాక్స్ ఆఫీస్ రిలీజ్ చేసిన కలెక్షన్లను ఓపెన్ చేసి చెక్ చేసి కరెక్టా కాదా అని 2-3 సార్లు చదివారు. ఇదంతా పక్కన పెడితే చాలా పేరున్న సినిమా రివ్యూ కంపెనీలు ఆకాశమే హద్దు సినిమాకి 3.5 రేటింగ్ ఇచ్చి శిఖరం సినిమాకి 8.5 రేటింగ్ ఇచ్చారు. ప్రతీక్ భరత్తో పాటు ఐలాండ్లో ఉండి ఈ రివ్యూలన్నీ చెక్ చేసి, సార్, మన సినిమాకి రేటింగ్స్ చాలా బాగా వస్తున్నాయి అని సంతోషంతో చెప్పాడు. ఎన్ని రేటింగ్స్ వచ్చినా ఏముందిలేండి, సినిమా కలెక్షన్స్లో తేడా వచ్చింది కదా అని భరత్ అన్నాడు. ఆ మాటకి ప్రతీక్ బాగా బాధపడ్డాడు. ఇంకా ఏం మాట్లాడకుండా అలానే కూర్చున్నాడు. ప్రతీక్, ఇంక నువ్వేం ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈ ఒక్కరోజు ఆగు, రేపు మనకు అసలు విషయం ఏంటో తెలిసిపోతుంది అని భరత్ అన్నాడు. తర్వాత రోజు ఏమైంది, సినిమా ఎవరూ చూడకపోయినా ఇన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి, అసలు గీతిక ఏం చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 153 గుట్టు రట్టు. సినిమా కలెక్షన్స్ గురించి కంగారు పడుతున్న ప్రతీక్ని భరత్ వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పాడు. రేపొచ్చే కలెక్షన్స్ బట్టి ఆలోచిద్దామని భరత్ చెప్పాక ప్రతీక్ ఆ రోజుకి వెళ్లిపోయాడు. తర్వాత రోజు ప్రతీక్ వచ్చాక, కలెక్షన్స్ ఇవాళ ఎలా ఉన్నాయి ప్రతీక్ అని భరత్ అడిగాడు. కలెక్షన్స్ చెక్ చేసి ప్రతీక్ షాక్ అయ్యాడు. సార్, ఇవాళ కలెక్షన్స్
శిఖరం సినిమాకి 40 కోట్లు, ఆకాశమే హద్దు సినిమాకి 60 కోట్లు అని ప్రతీక్ డల్గా చెప్పేసరికి భరత్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంటే మన వాళ్ళకి 20 కోట్లు తేడా వచ్చింది అని భరత్ నవ్వుతూ అన్నాడు. శిఖరం సినిమాకి రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అది మంచి విషయమే. ఆశ్చర్యమేమిటంటే ఆకాశమే హద్దు కూడా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈలోపు అక్కడికి జయంత్ వచ్చాడు. జయంత్ కూడా జరిగేవన్నీ చూసి షాక్ అయ్యి భరత్తో మాట్లాడదామని వచ్చాడు. అప్పటికే భరత్, ప్రతీక్ ఈ విషయాలు మాట్లాడుకుంటుంటే, శిఖరం సినిమా బాగానే ఉంది, కానీ ఆకాశమే హద్దు సినిమా హీరోయిన్కి హీరోకి ఇద్దరికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుందేమో బ్రో అని జయంత్ అన్నాడు. అసలు మన జాన్వీ రిధమతో పోల్చుకుంటే గీతికకుండే ఫ్యాన్స్ చాలా తక్కువ కదా, అలా చూసుకున్నా కూడా మనకి ఎక్కువ కలెక్షన్సే రావాలి అని ప్రతీక్ అన్నాడు. ఫ్యాన్స్ వల్ల కలెక్షన్స్ పెరుగుతాయి అని నేను అనుకోను. కేవలం ఫ్యాన్స్ వల్లనే వచ్చే డబ్బుతో ఇన్ని కలెక్షన్స్ అయితే రావు. ఆడియన్స్ ఎక్కువ మంది వస్తేనే సినిమా ఆడుతుంది, కలెక్షన్స్ వస్తాయి. మన సినిమానే బావుంది, మన సినిమాకే రేటింగ్స్ ఉన్నాయి. మీరన్నట్టు మన సినిమా హీరోయిన్లకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఎట్నుంచి చూసినా మనకే ఎక్కువ కలెక్షన్స్ రావాలి అని భరత్ అన్నాడు. నిజమే బ్రో అని జయంత్ డల్గా చెప్పాడు. నాకెందుకో బాక్సాఫీస్ నుంచి రిలీజ్ చేసే డేటా కలెక్షన్స్లో ఏదో తేడా ఉందనిపిస్తుంది అని భరత్ మనసులో ఉన్న అసలు విషయం జయంత్తో చెప్పేశాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో రిలీజ్ చేసే డేటాలో ఏ తప్పులు ఉండవు బ్రో, కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఒకసారి నా పర్సనల్ సెక్యూరిటీతో నేను ఈ విషయాన్ని చెక్ చేయమని చెప్తాను అని చెప్పి జయంత్ తన పర్సనల్ సెక్యూరిటీ వాళ్లకి ఫోన్ చేశాడు. వాళ్ళు విషయం మొత్తం కనుక్కొని అరగంటలో ఫోన్ చేస్తామన్నారు. అరగంట కూడా కాకముందే వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు చెప్పిన విషయం విని జయంత్ షాక్ అయిపోయాడు. ఏమైంది జయంత్ అని భరత్ అడిగాడు. ఇందులో తప్పంతా నాదే అని జయంత్ బాధతో తలదించుకున్నాడు. నీ తప్పుండడమేంటి, అసలేమైందో క్లియర్గా చెప్పు అని భరత్ అడిగాడు. గీతిక చాలా పెద్ద కుట్ర చేసింది. అన్ని సినిమా థియేటర్లలో తన మనుషులను పెట్టింది. తన మనుషులు లేని చోట జనాలను కొనేసింది. ప్రతిరోజు శిఖరం సినిమాకి కొన్ని టికెట్లను, వాటికొచ్చే డబ్బును ఆకాశమే హద్దు సినిమాకొచ్చేలాగా ప్లాన్ చేసింది అని జయన్ చెప్పాడు. నాకర్థం కాలేదు, ఏం చేసిందండి అని ప్రతీక్ అన్నాడు. అంటే ప్రతిరోజు శిఖరం సినిమా టికెట్లు కొంటున్నారు కదా, కొనేవాళ్లకి అది శిఖరం సినిమా టికెట్ లాగే వెళ్తుంది. కానీ ఆ డబ్బు మాత్రం ఆకాశమే హద్దు సినిమా కలెక్షన్స్లోకి చేరుతుంది. ఇదంతా చేయడానికి నా థియేటర్లో కూడా చాలా మందిని పెట్టిందంట. బయట థియేటర్లలో వాళ్ళని టికెట్కి ఇంత అని చెప్పి వాళ్ళకి డబ్బులిచ్చి మిగతా డబ్బుల్ని తన సినిమా కలెక్షన్స్లో వేస్తుందట అని జయన్ జరిగిందంతా చెప్పాడు. ఆ గీతిక ఇంతకు తెగిస్తుందని నేనస్సలు అనుకోలేదు అని భరత్ అన్నాడు. అసలు తప్పంతా నాదే భరత్ బ్రో. నా థియేటర్లో ఇన్ని జరుగుతున్నా నేను తెలుసుకోలేకపోయాను. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఈ విషయాన్ని అందరికీ చెప్పేసి ఈ పని చేయడానికి తనకి హెల్ప్ చేసిన వాళ్లను కూడా అందరినీ సస్పెండ్ చేయిస్తాను అని జయంత్ అన్నాడు. నీ తప్పేం లేదు, నువ్వు అలా ఏం అనుకోవద్దు. ఇలా జరుగుతుందని నువ్వెలా అనుకుంటావు చెప్పు? ఇదంతా ఆ గీతిక ప్లాన్ చేసింది. ఈ లెక్కల విషయంలో ఏదన్నా తేడా వస్తే నువ్వు నేను గొడవ పడతావని దానికి బాగా తెలుసు. మనల్ని విడదీస్తే తనకే మంచిది అని ఆలోచించుంటుంది అని భరత్ అన్నాడు. అసలు దాన్ని చంపేయాలి. ఇలాంటి పనులు చేయడానికి దానికసలు సిగ్గే లేదు అని ప్రతీక్ కోపంగా అన్నాడు. ఆకాశమే హద్దు సినిమాకొచ్చిన కలెక్షన్స్లో 75% కలెక్షన్స్లు శిఖరం సినిమాకొచ్చినవే అని జయన్ చెప్పాడు. ఆల్రెడీ హిట్ అయిన సినిమాకి ఒక చెత్త సినిమా వల్ల కలెక్షన్లు తగ్గిపోవడం అంటే మనమే ఆలోచించుండాల్సింది. మళ్ళీ మన సినిమానే బాలేదని మనం అనుకున్నాం అని ప్రతీక్ అన్నాడు. భరత్ బ్రో, గీతిక నుంచి ఎలాగైనా ఆ డబ్బు మొత్తం తిరిగి మీకు ఇప్పించేస్తాను అని జయంత్ అన్నాడు. ఆ అమ్మాయి ఇవన్నీ చేయించినట్టుగా ఎవిడెన్స్ సరిగ్గా ఉందా జయంత్ అని భరత్ అడిగాడు. ఉంది బ్రో అని జయంత్ చెప్పాడు. ఇక ఈ విషయం మొత్తం నువ్వే చూసుకో జయంత్ అని భరత్ అన్నాడు. ఒక అరగంటలో సినిమా బాక్సాఫీస్ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఆకాశమే హద్దు సినిమా టీం చట్ట విరుద్ధంగా శిఖరం సినిమా కలెక్షన్లు పక్కద్రోవ పట్టించి తమ కలెక్షన్లో చేర్చుకున్నందుకు గాను బాక్సాఫీస్ ఆకాశమే హద్దు సినిమా టీం పైన తగు చర్యలు తీసుకోబోతుంది. ఆకాశమే హద్దు సినిమా స్క్రీనింగ్ చేయడం నిలిపివేస్తున్నారు.
చట్టవిరుద్ధమైన పనులు చేసిన కారణంగా ఇక నుంచి ఆ ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలను ఇలా డబ్బులను దొంగలించిన థియేటర్లలో ఇక నుంచి ఎప్పుడూ స్క్రీనింగ్ చేయరు. ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇంటర్నెట్లో గీతిక గురించి, ఆకాశమే హద్దు గురించి చాలా చాలా చర్చలు జరిగాయి. మనుషులకి జంతువులకి తేడా మర్చిపోయారు. డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని ట్విట్టర్లో పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడుకోవడం ప్రారంభించారు. విషయం బయటకొచ్చాక గీతికకు వ్యతిరేకంగా చాలామంది సాక్ష్యాలు చెప్పడానికి ముందుకొచ్చారు. ఆ తర్వాత నుంచి సినిమా థియేటర్లకు, సినిమాకొచ్చే ఆడియన్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. అన్నింటికన్నా పెద్ద విషయం ఏమిటంటే గీతిక చేసిన ఇంకా చాలా పనులు ఒకదాని తర్వాత ఒకటి బయటపడ్డాయి. అందులో అన్నింటికన్నా పెద్ద స్కామ్ ఏంటంటే సినిమా టికెట్ కొనేటప్పుడు శిఖరం సినిమా కోసం వేసే క్యూఆర్ కోడ్ మార్చేసి అక్కడ ఆకాశమే హద్దు సినిమా క్యూఆర్ కోడ్ పెట్టించారు. దాంతో డబ్బు మొత్తం ఆకాశమే హద్దు సినిమాకి వెళ్తాయి, టికెట్లేమో శిఖరం సినిమా పైనే వస్తాయి. ఈ విషయాలు బయటపడ్డాక ముందుగా జాన్వీ రిధిమా ఫ్యాన్స్ బాగా గొడవలు చేశారు. మేం సినిమా మా హీరోయిన్ కోసం చూస్తే మా డబ్బులిలా దొంగతనం చేశారు, మా హీరోయిన్లను చాలా మోసం చేశారు అని చెప్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్లు బాగా ఎక్కువైపోయాయి. ఇంకో పక్క గీతిక రాజమండ్రి వరదలకు ఆ విషయంలో సహాయం చేయడం వల్ల తనకి ఫ్యాన్స్గా మారిన వాళ్ళు అప్పుడు అంత మంచి పని చేసిందని ఆమెను దేవతలాగా కొల్చాము, కానీ ఇప్పుడు ఇలా ఒక జంతువులాగా చేసింది అని చెప్పుకుంటూ గీతికను అసహించుకుంటున్నారు. దీంతో పాటు బాక్సాఫీస్లో ఎంత విషయం జరుగుతున్నా కూడా ఎవ్వరూ ఏం చేయలేకపోయారు, ఆపలేకపోయారు అని బాక్సాఫీస్పై అపనమ్మకం మొదలైంది. ఒక కొత్త హీరోయిన్ వచ్చి ఇంత విషయం చేసిందంటే పెద్ద పెద్ద వాళ్ళనుకుంటే ఏమైనా చేయగలరు అనే చర్చలు ఎక్కువైపోయాయి. ముందుగా సినిమా థియేటర్లో ఈ తప్పు చేసిన వాళ్ళని వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసి వాళ్లపైన చర్యలు తీసుకున్నారు. ఇంకా అసలైన దొంగపై తీసుకోవాల్సిన చర్యలు మిగిలే ఉన్నాయి. ఇంకో పక్క అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా గీతిక పార్టీలు చేసుకుంటూ ఉంది. తన అసిస్టెంట్ వచ్చి జరిగిందంతా తనతో చెప్పాడు. మన సినిమాలను అన్ని థియేటర్లో స్క్రీన్ చేయడం ఆపేశారు అని అన్నాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని గీతిక అడిగింది. మన సినిమానిక నుంచి థియేటర్లో స్క్రీన్ చేయరంట అని మళ్లీ చెప్పాడు. ఏవో రూమర్స్ చూసి అవంతా నిజం అనుకుంటున్నావా ఏంటి అని గీతిక మళ్లీ అడిగింది. కాదు మేడం, నేను చెప్పేది నిజమే. బాక్సాఫీస్ మన సినిమాని రద్దు చేయాలని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అని అతను చెప్పగాని గీతిక కోపంతో గట్టిగా ఎందుకసలు అని అరిచింది. మేడం, మన బాక్సాఫీస్ కలెక్షన్లు పక్కదారి పట్టించినందుకు మన పైన చర్యలు తీసుకుంటారంట అని అసిస్టెంట్ చెప్పాడు. అసలు మనం పక్కదారి పట్టించడం ఏంటి, నేనేం చేశాను అని ఏం తెలియనట్టుగా గీతిక అరిచింది. గీతిక చేసిన పని తనకు ఈ ఐడియా ఇచ్చిన వ్యక్తికి తప్ప ఎవ్వరికీ తెలీదు. అందుకే వాళ్ళందరి ముందు గీతిక ఇలా నటిస్తుంది. అసలు తను చెప్పింది నిజమా కాదా అని చెక్ చేయడానికి గీతిక ఫోన్ తీసుకొని చూసింది. తన ఫోన్కి వందల కొద్ది మెసేజ్ కాల్స్ ఉండటం చూసి గీతిక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి తన అసిస్టెంట్ ఫోన్ తీసుకుని అసలు ఏం జరుగుతుందో మొత్తం చెక్ చేసింది. తను చేసిన పని బయటకొస్తుందని గీతిక అస్సలు అనుకోలేదు. అసలు ఎవరూ ఇష్టపడిన సినిమాకి ఇంత ఎక్కువ డబ్బులొస్తాయంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. మరి ఇదే పని తనొక మంచి సినిమా తీసి శిఖరం సినిమాతో రిలీజ్ చేసుంటే ఎవ్వరికీ అసలు డౌట్ వచ్చేదే కాదు. మేడం, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి అని తన అసిస్టెంట్ అన్నాడు. పోనీ మీడియా ముందు జరిగిన విషయం గురించి ఒప్పుకుంటే ఎలా ఉంటుంది అని గీతికకు ఈ పని చేయమని ఐడియా ఇచ్చినవాడు అన్నాడు. నువ్వు నోరు మూసుకో, ఇదంతా నీ వల్లే జరిగింది అని గీతిక అరిచింది. అయినా నా మీద అరుస్తున్నావేంటి? నువ్వు శిఖరం సినిమాకి నెగిటివ్గా ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నావు, అందుకేగా నేనిదంతా నీతో చెప్పాను. నువ్వేగా మమ్మల్ని ఏం చెయ్యాలి అని అడిగావు. నీకు తప్పు చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టే నేను చెప్పాను. అయినా ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. నీపైన ఈ ఆర్డర్స్ అన్ని ఇష్యూ చేసింది జయంత్. బాక్సాఫీస్ మొత్తం వాళ్ల ఫ్యామిలీనే చూసుకుంటారు. వాళ్ల నాన్నకి నువ్వు జేడ్ క్యాబేజ్నిచ్చావు, గుర్తుందా? ఆయనతో నువ్వు ఒకసారి మాట్లాడితే ఏదన్నా పని జరగచ్చు అని అతను గీతికకి ఇంకొక ఐడియా ఇచ్చాడు. నిజమే, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నేను వెంటనే ఆయనకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని మోహన్ రావు గారికి ఫోన్ కనెక్ట్ చేసింది. ఫోన్ కనెక్ట్ అయ్యేలోపు గీతిక చేతిలో నుంచి ఫోన్ కింద పడిపోయింది. గీతిక గట్టిగా బాధతో అరుస్తూ నేల మీద పడిపోయింది.
తన మూతి ఒకవైపుకు లాగేసింది. తనకి హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే అక్కడున్నవాళ్లు కంగారుగా ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. గీతిక పైన కఠిన చర్యలు తీసుకోవాలని జయంత్ అనుకున్నాడు. కాని ఆమెకిలా జరిగిందని తెలిసిన తర్వాత ఆమెని ఏం చేయలేక వదిలేశాడు. అయితే గీతికకు ఈ పనిచేయడంలో సహాయపడిన వాళ్ళందరినీ డిస్మిస్ చేసి ఇక భరత్కి రావాల్సిన డబ్బు కోసం మళ్లీ బాక్సాఫీస్లో కలెక్షన్ల గురించి లెక్కలు వేశారు. తర్వాత ఏం తెలిసిందంటే ఆకాశమే హద్దు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు దానికి 10 కోట్లు కూడా రాలేదు. ఆ సినిమాకి 8 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆకాశమే హద్దుకి మొదటి రోజొచ్చిన 45 కోట్ల కలెక్షన్స్లో 37 కోట్లు శిఖరం సినిమాకొచ్చిన డబ్బే. ఈ విషయం అంతా బయటకు తెలిసి ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. అంటే శిఖరం సినిమాకు ఆ సంవత్సరంలో వచ్చిన అన్ని సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. పైగా ఆకాశమే హద్దు సినిమా కోసం చేసిన కుట్ర జనానికి తెలిసి తర్వాత శిఖరం సినిమా మీద పాజిటివిటీ ఇంకా ఎక్కువైపోయింది. సినిమాని ఇంకా చాలా ఎక్కువ మంది జనం చూశారు. ప్రతీక్ భరత్ ఇంటి దగ్గరకు వెళ్లి మన మొదటి సినిమా చాలా పెద్ద హిట్ అయింది, ఇప్పటికే మన కలెక్షన్స్ మొత్తం 150 కోట్లు, కంగ్రాచులేషన్స్ సార్ అని భరత్తో చెప్పాడు. భరత్ నెమ్మదిగా నవ్వుతూ ఈ సినిమా ఏమో కానీ చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. ఇక నుంచి ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలో మనకి బాగా తెలిసింది అని భరత్ అన్నాడు. శిఖరం సినిమా సక్సెస్ అవ్వడం వలన సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు, సినిమాలో నటించిన వాళ్ళందరికీ చాలా డబ్బొచ్చింది. అయితే జయంత్ మాత్రం తన నిర్లక్ష్యం వల్లనే బాక్సాఫీస్లో ఇంత గొడవ జరిగిందని బాధపడ్డాడు. బ్రో, నీ సినిమా సక్సెస్ అయింది, మంచి ఇన్కమ్ వచ్చింది, దీన్ని మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని గట్టిగా అరుస్తూ హేమంత్ ఉన్నట్టుండి భరత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏ హేమంత్, ఇప్పటికిప్పుడు ఎక్కడ్నో చూడిపడ్డావు, అసలు ఇన్ని రోజులు అడ్రస్సే లేవు అని భరత్ ఆశ్చర్యపోతూ అడిగాడు. తర్వాత జరిగిందంతా భరత్ హేమంత్కి చెప్పాడు. ఏంటి, ఇంత విషయం జరిగిందా అని హేమంత్ బాగా షాక్ అయ్యాడు. యానిమేటెడ్ వీడియో గేమ్స్లో బాగా బిజీగా ఉన్నావు కదా, ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే అని భరత్ అన్నాడు. అబ్బా, నాకు ముందు తెలుసుంటేనా ఆ గీతికని చంపేసేవాణ్ణి, హార్ట్అటాక్ వచ్చి బతికిపోయింది అని హేమంత్ అన్నాడు. ఆ మాటకి భరత్ గట్టిగా నవ్వాడు. అయినా బ్రో, ఈ హార్ట్అటాక్ నిజమే అంటావా? అది మహా తెలివైంది, ఇలాంటి విషయాల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఈ నాటకం ఆడుంటుంది అని హేమంత్ అన్నాడు. ఎలాగైనా పోనీ, ఇంకా విషయం మనకొద్దు. ఇక నుంచి ఆ అమ్మాయి జీవితం మొత్తం భయపడుతూనే ఉంటుంది, అలాగే బతుకుతుంది అని భరత్ అన్నాడు. సరే కాని బ్రో, నేను నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను అని హేమంత్ అన్నాడు. ఏంటి, మళ్ళీ ఇంకో యానిమేషన్ గేమ్కి తీసుకెళ్తున్నావా ఏంటి అని భరత్ హేళనగా అడిగాడు. అది కాదు బ్రో, ఈసారి అలాంటి ప్లేస్ కాదు అని హేమంత్ అన్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి హేమంత్ వచ్చాడు. హేమంత్ మాట్లాడేది విని, అవును బ్రో, బయటికెళ్దాం, ఈ వీల్ చైర్లో కూర్చుని కూర్చుని నాకు బోర్ కొట్టేసింది అని అన్నాడు జయంత్. అసలేం ప్లేస్కి వెళ్తున్నాము ముందు చెప్పు అని భరత్ అన్నాడు. ప్లేస్ విషయం తర్వాత, ఎన్ని రోజులు అన్విత ఊరికెళ్ళింది, అందుకే నేను యానిమేషన్ గేమ్స్ ఆడుతూ ఉన్నాను. రేపు మళ్ళీ అన్విత వచ్చేస్తుంది, ఇవాళతో నా ఫ్రీడమ్ అయిపోతుంది, ప్లీజ్ బయటికెళ్దాం అని హేమంత్ అన్నాడు. ఇంతగా అడుగుతుంటే ఏమీ చేయలేక భరత్ ఒప్పుకున్నాడు. ఇంతకీ ఎక్కడికెళ్తున్నావు, ఇప్పుడన్నా చెప్తావా అని భరత్ అడిగాడు. సింగపూర్లో ఒక కొత్త పబ్ స్టార్ట్ చేశారంట, అది చాలా బాగుందని అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను అని హేమంత్ అన్నాడు. ఏంటి, సింగపూర్లోనా అని భరత్ జయంత్ షాక్ అయ్యారు. అవును, ప్రైవేట్ జెట్లో వెళ్తే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రేపట్లోగా తిరిగొచ్చేయాలి అని హేమంత్ అన్నాడు. ముందే ప్లాన్ చేసుకుని వచ్చినట్టుగా ఉన్నావు, అయినా ఇన్ని విషయాలు ఎలా తెలుసుకుంటావురా బాబు నువ్వు, ఎక్కడ ఏ పార్టీ జరిగినా నీకు తెలియాల్సిందే కదా అని జయంత్ హేమంత్తో నవ్వుతూ అన్నాడు. యా, థ్యాంక్స్ అని హేమంత్ పోస్ కొడుతూ అన్నాడు. గీతికకు నిజంగానే హార్ట్అటాక్ వచ్చిందా? భరత్ వాళ్ళు సింగపూర్లో ఏం చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 154 తెలుగమ్మాయి. హేమంత్ తన గర్ల్ ఫ్రెండ్ అన్వితో వచ్చేలోగా తన వాళ్లతో పార్టీ చేసుకోవాలి అనుకున్నాడు. భరత్ ప్రొడ్యూస్ చేసిన శిఖరం సినిమాకి ఆ సంవత్సరంలో బెస్ట్ కలెక్షన్స్ రావటంతో భరత్ కూడా సంతోషంగా ఉన్నాడు. దీంతో హేమంత్కి పార్టీ చేసుకోవాలనే సంతోషం ఇంకా రెట్టింపైంది. భరత్ని, జయంత్ని పార్టీ చేసుకోవడానికి
సింగపూర్లో ఒక పబ్కి వెళ్దామని అడిగి ఒప్పించాడు. పార్టీ అంటే ఎక్కడో దగ్గర్లో అనుకున్న భరత్, జయంత్ సింగపూర్లో చేసుకుందామని హేమంత్ చెప్పగానే షాక్ అయ్యారు. అసలు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో హేమంత్కి అన్నీ ఎలా తెలుస్తాయా అని జయంత్ ఇంకా ఆశ్చర్యపోయాడు. హేమంత్ చెప్పగానే అందరూ సింగపూర్కి బయలుదేరారు. ఫ్లైట్ సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేసరికి అప్పటికే ఒక కార్ వీళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంతకు ముందు ఇక్కడికొచ్చావా నువ్వు అని భరత్ హేమంత్ అడిగాడు. ఆ వచ్చాను బ్రో అని హేమంత్ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్లే కార్ హేమంత్ వాళ్లదే. ఆ కార్ అమెరికన్ కమాండర్ కార్ లాగా చాలా పొడవుగా ఉంది. బాగా లగ్జరియస్గా లేకపోయినా ప్రొటెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి కార్లు సింగపూర్లో కొనాలంటే డబ్బు ఉంటే మాత్రం సరిపోదు, పవర్ కూడా ఉండాలి. హేమంత్ వాళ్ల నాన్నగారికి సింగపూర్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అందుకే హేమంత్కి ఆ కారుంది. నేనింతకు ముందు సింగపూర్కి చాలాసార్లు వచ్చాను. ఇది నాకొక స్వర్గంలాగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మాయిలైతే చాలా చాలా బాగుంటారు, చాలా గౌరవంగా మాట్లాడతారు. ఇప్పుడు మనం వెళ్లే క్లబ్లో కూడా అమ్మాయిలుంటారు అని అమ్మాయిల గురించి హేమంత్ పదే పదే చెప్పాడు. ఏ అమ్మాయి అయినా మా చెల్లి అన్విత తర్వాతే అని భరత్ హేమంత్ని ఏడిపించాడు. ఆ అమ్మాయిల్ని ఎప్పుడూ మనం ఒకరితో ఒకరిని కంపేర్ చేయకూడదు బ్రో. ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే. ఈ అమ్మాయిలో ఉండేది ఆ అమ్మాయిలో ఉండదు, ఆ అమ్మాయిలో ఉండేది ఇంకొక అమ్మాయిలో ఉండదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయం ఉంటుంది అని హేమంత్ తన పులిహోర ప్రసంగం ప్రారంభించాడు. బాబోయ్, నీ గురించి తెలిసి కూడా నీతో అమ్మాయిల గురించి మాట్లాడాను చూడు, నా తప్పే అని భరత్ తలబాదుకున్నాడు. సిటీ మొత్తం తిరుగుతూ ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు. చీకటి పడిన తర్వాత సిటీ అందం ఇంకా ఇంకా పెరిగింది. అయితే ఈసారి భరత్తో పాటు తన సెక్యూరిటీ ఎవ్వరూ రాలేదు. మొదటిసారి భరత్ని ధన్య బయటకు ఒక్కడే పంపించింది. జయంత్ వీల్చైర్లో ఉన్నాడు కాబట్టి తన కోసం తన సెక్యూరిటీ కొంతమంది వచ్చారు. హేమంత్, జయంత్ సెక్యూరిటీ మెంబర్స్ ఇప్పుడు ముగ్గురిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు కార్ దిగి సింగపూర్లో ఒక ఫేమస్ స్ట్రీట్లో నడుస్తూ ఉన్నారు. జయంత్కి ఎలక్ట్రిక్ వీల్చైర్ ఉండటంతో అతనికి ఎవ్వరూ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్ని షాపులు చూస్తూ నడుస్తూ ఉన్నారు. అయితే ఆ స్ట్రీట్లో కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత మిగతా షాపులతో పోలిస్తే ఒక షాప్ కొంచెం వేరుగా కనిపించింది. ఆ షాప్ ఏంటో చూద్దామని ముగ్గురు లోపలికెళ్లారు. ఆ షాప్లో ఆడపిల్లల్ని అమ్మకానికి పెట్టారు. ఇది చూసి భరత్, జయంత్ షాక్ అయ్యారు. భరత్ హేమంత్ వైపు చూశాడు. హేమంత్ కొంచెం డల్గా, ఇక్కడ పరిస్థితిదే, మనం ఏమీ చేయలేము. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఎవ్వరి ఫోటోలు తీయకూడదు, అసలు ఫోన్లు బయటకు తీయద్దు అని హేమంత్ అన్నాడు. నాకు తెలుసు అని భరత్ అన్నాడు. ఏం తెలుసు అని హేమంత్ షాక్ అవుతూ అడిగాడు. ఇలా అమ్మాయిల ప్లేస్లో ఫోటోలు తీయకూడదని నాకు తెలుసు అని భరత్ అన్నాడు. నీకీ విషయం ఎలా తెలుసు? ఇక్కడికెప్పుడైనా వచ్చావా ఏంటి బ్రో అని హేమంత్ అనుమానంగా అడిగాడు. బాబోయ్, ఏదన్నా ఒక విషయం తెలియాలంటే అక్కడికి రావాలా ఏంటి? ఒకసారి ఇంటర్నెట్లో చూశాను అని భరత్ అన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ బయటికొచ్చేశారు. అదే వీధిలో కొంచెం దూరం నడిచాక ఒక 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కనిపించింది. హేమంత్ ఆ బిల్డింగ్ వైపు చూపించి, అదిగో ఆ బిల్డింగ్లో పైన 2 ఫ్లోర్లలోనే నేను చెప్పిన పబ్ ఉంది, దాని పేరు హ్యాపీ విలేజ్ అని అన్నాడు. ఆ బిల్డింగ్లోకి వెళ్లగానే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి చాలా మంది మనుషులు కనిపించారు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎంతో గౌరవంగా, ఎంతో సహనంగా మాట్లాడుతున్నారు. వాళ్లలో ఒకరు హేమంత్ దగ్గరకొచ్చాడు. హేమంత్ తన బిజినెస్ కార్డ్ చూపించి, మేము ఈ పబ్లోకెళ్ళాలి, నాతో పాటు ఇంకా 2 ఉన్నారు అని భరత్, జయంత్లను చూపిస్తూ మ్యాండరిన్ భాషలో మాట్లాడాడు. వెల్కమ్ టు హ్యాపీ విలేజ్ సార్, నాతో పాటు రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఆ రిసెప్షనిస్ట్ భరత్ వాళ్ళని ఒక లిఫ్ట్లోకి ఎక్కించాడు. హేమంత్ తన దగ్గరికి రాగానే, ఏంటి హేమంత్, నువ్వు సింగపూర్ వాళ్ల భాషలో మాట్లాడగలవా అని భరత్ షాక్ అవుతూ అడిగాడు. వాడికెందుకు రాదు, అమ్మాయిలున్నారని తెలిస్తే ఏదైనా నేర్చుకుంటాడు అని జయంత్ నవ్వుతూ అన్నాడు. అమ్మాయిల గురించి కాదు బ్రో, నాకు యానిమేషన్ మూవీస్ అంటే బాగా ఇష్టం. నేను సింగపూర్ భాషలో, అంటే మ్యాండరిన్ భాషలో వాటిని చూసేవాణ్ణి, అందుకే నాకు కొంచెం ఈ భాష వచ్చు అని హేమంత్ అన్నాడు. సినిమాలు చూసి లాంగ్వేజ్ నేర్చుకున్నావా, నువ్వు సూపర్ హేమంత్ అని భరత్ హేమంత్ని మెచ్చుకున్నాడు. ఈలోపు వాళ్లంతా పైకొచ్చేశారు. లిఫ్ట్లో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక పెద్ద హాల్లో చాలా మంచి లైటింగ్స్తో రూమ్ నిండా వైన్ బాటిల్స్ పెట్టున్నారు.
90s మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. వైన్ని సర్వ్ చేస్తూ చాలా మంది అమ్మాయిలు కూడా అక్కడ కనిపించారు. అక్కడ చాలా మంది రమ్మీ గేమ్ ఆడుతున్నారు. హేమంత్ వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడం చూడగానే ఒక అమ్మాయి వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేయడానికి దగ్గరకొచ్చి, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ద హ్యాపీ విలేజ్, మీరేం తీసుకుంటారు అని అడిగింది. ఆ అమ్మాయి మాట్లాడుతూనే భరత్ వాళ్లతో ఉన్న జయంత్ని చూసి షాక్ అయింది. వీల్ చైర్లో ఉన్నవాళ్లు పప్పు రావడం ఆ అమ్మాయి కొంచెం కొత్తగా అనిపించిందనుకుంటా. మామూలుగా మన ఇండియాలో ఇలా తాగేటప్పుడు ప్లేస్లన్నీ చాలా క్లోజ్డ్గా ఉండేలా చూసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇదంతా చూస్తున్న భరత్ వైపు హేమంత్ వంగి, బ్రో, తాగడం మాట్లాడుకోవడం ఇక్కడంతా ఓపెన్గానే జరుగుతుంది. కావాలంటే మనం అమ్మాయిలతో కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా కావాలంటే అమ్మాయిల్ని మన హోటల్కి కూడా తీసుకెళ్లొచ్చు అని హేమంత్ అన్నాడు. అసలు ఈ అమ్మాయిల గోలేంటి? నేను అడిగాను నేను అమ్మాయిల గురించి అని భరత్ చిరాగ్గా అన్నాడు. భరత్కి ఇలా కోపం తెప్పించటం హేమంత్కి చాలా సరదా. భరత్తో తిట్టించుకున్నాక నవ్వుతూ, గ్రూప్ గేమ్స్ ఏమన్నా ఆడుకుందామా అని అడిగాడు. నేనేం ఆడనులే గాని నువ్వెళ్ళు, ఆల్రెడీ టైం 8 అయింది, మనం మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలి అని భరత్ అన్నాడు. హేమంత్ జయంత్ కార్డ్స్ ఆడుతూ ఉంటే భరత్ కాసేపు పక్కన కూర్చొని చూశాడు. కానీ భరత్కి తర్వాత బోర్ కొట్టేసింది. సరే, మీరు ఆడుతూ ఉండండి, నేను కాసేపు బయటకు వెళ్ళేసొస్తాను అని వాళ్లతో చెప్పాడు. అవునా, ఉండు బ్రో, నేను కూడా నీతో పాటు వస్తాను అని జయంత్ అన్నాడు. ఏం పర్వాలేదు, నేను వెళ్ళేసొస్తానులే అని భరత్ అన్నాడు. అది కాదు బ్రో, పెద్దగా తెలీదు కదా, అందుకే తోడుగా వద్దామని అని జయంత్ అన్నాడు. నేనేం చిన్న పిల్లాన్ని కాదు, నేను గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తానులే, మీరిక్కడ ఆడుకోండి, ఏం పర్లేదు అని భరత్ అన్నాడు. సింగపూర్లో ప్రశాంతంగా చూసే ప్లేస్లు ఏమున్నాయా అని గూగుల్లో వెతికితే చైనా టౌన్ అనే ప్లేస్లో చైనా, మలేషియా, తమిళ్ దేవతల దేవాలయాలున్నాయని తెలిసింది. వెంటనే ఒక టాక్సీని పిలిచి తీసుకెళ్లమని చెప్పాడు భరత్. ఒక అరగంటలో చైనా టౌన్కి రీచ్ అయ్యారు. సింగపూర్కి వెళ్లే ముందు అక్కడ యూజ్ చేసే కరెన్సీని హేమంత్ భరత్కి, జయంత్కి ఇచ్చాడు. హేమంత్ వాళ్ల దగ్గర్నుంచి చైనా టౌన్ టాక్సీకి 3000 సింగపూర్ డాలర్లైంది. టాక్సీ కోసమే ఇంత ఖర్చయినందుకు భరత్ కొంచెం షాక్ అయ్యాడు. డబ్బులు ఎలా పెడితే అలా ఖర్చు పెట్టినా సరే, భరత్ ఒకప్పుడు సామాన్య మధ్యతరగతి యువకుడిగా పెరిగాడు కాబట్టి దేనికి ఎంత డబ్బు పెట్టాలో అతనికి బాగా తెలుసు. టాక్సీ కోసమే ఇంత ఖర్చయ్యేసరికి సింగపూర్ చాలా కాస్ట్లీ అని భరత్కి అర్థమైంది. ఆ చైనా టౌన్ అనే ప్లేస్లో దేవతలతో పాటు చైనా, మలేషియా, తమిళనాడు ప్రాంత సంస్కృతి ప్రతిబింబించేలాగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలా అయితే టూరిస్టులు ఎక్కువగా వస్తారు అన్న ఉద్దేశంతో చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్, అలాగే కొంతమంది అమ్మాయిలు కోలాటమాడుతూ, కొంతమంది మలేషియాకి, చైనాకి సంబంధించిన డాన్సులు చేస్తూ అక్కడికొచ్చిన వాళ్ళందర్నీ ఆకట్టుకుంటున్నారు. భరత్కి ఇదంతా బాగా నచ్చి వాళ్ళ డాన్స్లు చూస్తూ ఉన్నాడు. తర్వాత అక్కడే ఉన్న ఒక యానిమేషన్ సెంటర్లో, అందులో సితారకు ఇష్టమైన యానిమేషన్ క్యారెక్టర్ ఉన్న బొమ్మలేమన్నా ఉంటే కొనాలి అని అనుకుని షాప్ లోపలికి నడుస్తూ ఉన్నాడు. ఈలోపు అటు నుంచి ఒక అమ్మాయి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి భరత్కు తగిలింది. దాంతో ఇద్దరూ ఒకరినొకరు గుద్దుకొని కింద పడిపోయారు. ఆ అమ్మాయి భరత్ మీద పడిపోయింది. ఆ అమ్మాయి కోపంగా ఏదో అరిచింది. ఒకేసారి ఆ అమ్మాయి తగలడంతో భరత్ బ్లూటూత్ చెవిలో నుండి జారి కింద పడిపోయింది. తనకి సింగపూర్ భాషని ట్రాన్స్లేట్ చేయడానికి మొబైల్లో ఏఐని యాక్టివేట్ చేశాడు. అయితే ఆ బ్లూటూత్ జారి కింద పడిపోవటంతో ట్రాన్స్లేషన్ చేయడానికి ఎవ్వరూ లేక ఆ అమ్మాయి మాట్లాడేది అర్థం కాక, ఈ అమ్మాయేంట్రా, తనే వచ్చి గుద్దుకుని ఇప్పుడు నా మీద అర్థం కాని భాషలో ఇలా అరుస్తుందేంటి అని తెలుగులో అనుకున్నాడు. ఏంటి, మీకు తెలుగొచ్చా అని ఆ అమ్మాయి భరత్ని షాక్ అవుతూ అడిగింది. అవును వచ్చు అని భరత్ కోపంగా అంటూ, ముందు నా మీద నుంచి లేవండి, కొంచెం ఇబ్బందిగా ఉంది అని భరత్ అనేసరికి ఆ అమ్మాయి ఇప్పటి వరకు తనపై ఉంది అన్న విషయం గుర్తుకొచ్చి వెంటనే లేచి నిలబడింది. భరత్ కింద పడిపోవటం చూసి భరత్ వెనకాల ఫాలో అవుతూ, మఫ్టీలో ఉన్న ఎవ్వరికీ అర్థం కాకుండా ఫాలో అవుతున్న హేమంత్ సెక్యూరిటీ గార్డ్స్ ముందుకు రాబోయారు. కాని వెంటనే వాళ్లకి సైగ చేసి వద్దని చెప్పాడు. చైనా టౌన్ పవిత్ర స్థలం కాబట్టి అక్కడ ఇలాంటివేవన్నా జరిగితే జనం చాలా వింతగా చూస్తారు. తప్పు తనదే అని అర్థం చేసుకున్న ఆ అమ్మాయి భరత్కి సారీ చెప్పింది. కాని తన కాలు బాగా నొప్పిగా అనిపించి నిలబడలేక మళ్లీ భరత్ పైన పడిపోయింది. మళ్లీ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయని భరత్కి
ఇప్పుడు ఒకేసారి ఆ అమ్మాయి మీద పడేసరికి కొంచెం దెబ్బ గట్టిగానే తగిలింది. ఆ అమ్మాయి వెంటనే, క్షమించండి, ఐఎమ్ రియల్లీ సారీ, నన్ను క్షమించండి, నా కాలు బెనికిందనుకుంటాను, నేను నిలబడలేకపోయాను, అందుకే పడిపోయాను అని చెప్పింది. ఒకేసారి మీద పడేసరికి భరత్కి కొంచెం కోపమొచ్చినా అమ్మాయి మీద కోప్పడకూడదు అనుకుని వెంటనే పైకి లేచాడు. ఐఎమ్ సో సారీ అని ఆ అమ్మాయి మళ్ళీ భరత్కి చెప్పింది. పర్వాలేదు, మీరు బాగానే ఉన్నారా? హాస్పిటల్కి ఏమన్నా వెళ్లాలా అని భరత్ ఆ అమ్మాయిని అడిగాడు. భరత్ పైకి లేచినా ఆ అమ్మాయి ఇంకా కిందే ఉంది. అమ్మాయి కాలు నుంచి రక్తం రావటం చూసి, మీకు దెబ్బ తగిలింది కదా, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అన్నాడు. ఆ అమ్మాయి పేరు రాధిక. భరత్ హాస్పిటల్ అనగానే లేదు, పర్వాలేదు అంటూ ఇబ్బంది పడుతూ చెప్పింది. ఆ అమ్మాయి ఎందుకో భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉందని భరత్కి అర్థమైంది. ఒక స్ట్రేంజర్ని ఎక్కువగా బతిమిలాడటం ఎందుకో కరెక్ట్ అనిపించలేదు అతనికి. అయితే మీకేం పర్వాలేదు కదా, నడవగలరా ఇప్పుడు అని అడిగాడు భరత్. భరత్ అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నప్పుడు కొంతమంది అబ్బాయిలు బ్లాక్ సూట్ వేసుకుని గట్టిగా అరుస్తూ రాధిక వైపు రావటం గమనించాడు. తన కోసం వస్తున్న వాళ్లను చూసి రాధిక బాగా భయపడింది. వాళ్ళు నీకోసమే వస్తున్నారా అని రాధికని అడిగాడు భరత్. వెంటనే రాధిక తన 2 చేతులు జోడించి, ప్లీజ్ వాళ్ళ నుంచి నన్ను కాపాడండి, వాళ్ళు నా కోసమే వస్తున్నారు, నా కాలికి దెబ్బ తగిలింది, నేనిక నడవలేను అని బ్రతిమిలాడింది. ఒక్కసారి ఆ అమ్మాయి అలా అడిగేసరికి ముందు భరత్కి ఏం అర్థం కాలేదు. అడిగింది కదా అని ఆవేశపడి ఆ అమ్మాయికి సహాయం చేస్తే తర్వాత ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళు అస్సలే మంచోళ్లు కాదు, వాళ్లకు దొరికితే నా పని అంతే అని ఆ అమ్మాయి భరత్ని మళ్లీ రిక్వెస్ట్ చేసింది. ఏడుస్తూ ఆ అమ్మాయి అలా అడిగేసరికి భరత్కి కొంచెం బాధగా అనిపించింది. పైగా అక్కడున్న వాళ్లందరూ ఆ రౌడీల వైపు భయంగా చూస్తున్నారు. ఈ అమ్మాయి అమాయకురాలే అయ్యుంటుంది అనిపించింది భరత్కి. అప్పటికే భరత్ వైపు వస్తున్న ఆ గుంపుని భరత్ కోసం సెక్యూరిటీగా వచ్చిన వాళ్లు అడ్డుకున్నారు. సింగపూర్లో మాఫియా చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలిసినా సెక్యూరిటీ ముందుగానే వాళ్లని ఆపడానికి వెళ్ళింది. సెక్యూరిటీ వాళ్లని అడ్డుకుంటూ ఉండగా, పద వెళ్దాం అని భరత్ ఆమె చేయి పట్టుకుని పైకి లేపి నడిపించడానికి ప్రయత్నించాడు. కాని రాధికకి గట్టిగా కాలు బెనకటంతో పైకి లేచిన వెంటనే కింద పడిపోయింది. నేను అస్సలు నించోలేకపోతున్నాను అని ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది. భరత్ వెంటనే ఆ అమ్మాయిని తన వీప్ మీద ఎక్కించుకుని పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తాడని రాధిక అస్సలు అనుకోలేదు. భరత్ బాగానే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ అమ్మాయిని ఇలా తీసుకెళ్లడం అతనికి పెద్ద కష్టం అనిపించలేదు. పైగా ఆ అమ్మాయి వయసు ఒక 17 ఉంటుంది. 40 కేజీల కంటే ఎక్కువ బరువుగా లేదు. దాంతో భరత్కి పెద్దగా కష్టం అనిపించలేదు. ఇంతకీ రాధిక ఎవరు, ఎందుకు రాధికని వాళ్ళు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 155. ఆ అమ్మాయి ఎవరు? భరత్ రాధికను తన వీపు మీద ఎక్కించుకొని అక్కడ్నుంచి పరిగెట్టడం ప్రారంభించాడు. అక్కడ చాలా మంది జనం ఉండటంతో భరత్ వాళ్ళందర్నీ పక్కకి చూసుకుంటూ ఎవ్వరికీ కనిపించకుండా పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతూ పరిగెడుతూ చివరికి భరత్ వాళ్ళు ఆ ప్రాంతానికి కొంచెం దూరంగా వచ్చేసరికి కొంచెం జనాభా తక్కువగా ఉండి చీకటిగా సైలెంట్గా ఉన్న ప్లేస్లో భరత్ వాళ్ళు ఆగిపోయారు. ఒక అరుగు మీద రాధికను కూర్చోబెట్టి, అసలెవరు నువ్వు, ఎందుకు వాళ్ళు నీ వెంట పడుతున్నారు, పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇవ్వమంటావా అని భరత్ రాధికను అడిగాడు. లేదు, కంప్లైంట్ ఏమీ వద్దు, అలా చేస్తే ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేసేస్తారు అని రాధిక భయపడుతూ చెప్పింది. రాధిక ఎందుకలా అంటుందో భరత్కి అస్సలు అర్థం కాలేదు. ఇంకా చేసేదేమీ లేక భరత్ తన దగ్గరున్న డబ్బులు తీసిచ్చి, సరే ఈ డబ్బులు తీసుకుని ఇక్కడే ఏదన్నా ఒక హోటల్లో ఉండి వెళ్ళు, హోటల్కి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి రాలేరు అని రాధికతో అన్నాడు. రాధిక అవసరంతో ఉండటంతో భరత్ ఇచ్చిన డబ్బును తీసుకుంది. నాకు సింగపూర్ పెద్దగా తెలీదు, ఇవాళే వచ్చాను కాబట్టి నువ్వే ఒక హోటల్ ఏదన్నా చూసుకో, ఇప్పుడు నువ్వు నడవగలవా అని భరత్ రాధికని అడిగాడు. రాధిక నెమ్మదిగా నడవగలను అని చెప్పింది. సరే మరి నేనుంటాను అని చెప్పి భరత్ అక్కడి నుంచి వెనక్కి నడిచాడు. భరత్కి తననెవరో వెంబడిస్తున్నట్టుగా అనిపించింది. తీరా చూస్తే అది రాధిక. కుంటుతూనే భరత్ వెనకాలే వచ్చింది. నువ్వెళ్లాల్సిన హోటల్ ఈ దారిలోనే ఉందా
అని భరత్ అడిగాడు. నేనెక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను పట్టుకుంటారు. నేను ఇంటికి వెళ్ళినా వాళ్ళు నన్ను పట్టుకుంటారు అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది రాధిక. అయినా ఇప్పుడు నన్నేం చేయమంటావు అని భరత్ అడిగాడు. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్తారా ప్లీజ్ అని రాధిక భరత్ని రిక్వెస్ట్ చేసింది. నాతోనా అని భరత్ కొంచెం ఆశ్చర్యపోతూ అడిగాడు. అనుకోకుండా ఒక రోజులో వేరే దేశానికి రావటం, తనతో పాటు వచ్చిన వాళ్లను వదిలిపెట్టి బయటకు రావటం, అక్కడొక అమ్మాయిని వేరే వాళ్ళ నుంచి తప్పించటం, ఆ అమ్మాయి తనని ఇప్పుడు కాపాడమని అడగటం భరత్కి చాలా విచిత్రంగా అనిపించింది. అసలేం చెయ్యాలో తనకి అర్థం కాలేదు. కాని కొంచెం ఆలోచించి, సరే నాతో పాట్రా అని భరత్ రాధికతో అన్నాడు. భరత్ ఒప్పుకోటంతో ఎంతో సంతోషపడిపోయి, నన్ను మీతో తీసుకెళ్ళాక నేను మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టను అని రాధిక చెప్పింది. సరే సరే పర్వాలేదు, నీకేం కాకుండా నేను చూసుకుంటాను అని రాధికకి ధైర్యం చెప్పాడు భరత్. చాలా థ్యాంక్స్ అండి, మీరే నన్ను కాపాడారు అని తన 2 చేతులు జోడించి ఏడుస్తూ చెప్పింది రాధిక. సరే సరే ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ నీకు సేఫ్ కాదు అని భరత్ చెప్పి టాక్సీ ఏమైనా దొరుకుతుందేమో చూశాడు. కాని భరత్కి టాక్సీలు ఎక్కడా కనిపించలేదు. మీరు టాక్సీ కోసమే చూస్తున్నారా, నేను తీసుకెళ్తాను అని రాధిక భరత్కు దారి చూపిస్తూ కుంటుతూ నడుస్తుంది. నువ్వు నడవలేవనుకుంటాను, నేను నిన్ను నా వీప్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తాను అని భరత్ అన్నాడు. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, మీకు నేనేదన్నా చేసే అవకాశం వస్తే నేను తప్పకుండా సహాయం చేస్తాను అని రాధిక చెప్పింది. అదంతా ఇప్పుడెందుకు, ప్రశాంతంగా ఉండు అని భరత్ రాధికతో అన్నాడు. దాంతో రాధిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఇంతకీ నీ పేరేంటో నాకు చెప్పలేదు అని భరత్ రాధికని అడిగాడు. నా పేరు రాధిక, నన్ను రాధా అని పిలుస్తూ ఉంటారు అని చెప్పింది రాధిక. రాధా, చాలా మంచి పేరు, నా పేరు భరత్ అని భరత్ అన్నాడు. రాధిక వెనుక వచ్చిన వాళ్ళని భరత్ సెక్యూరిటీ అడ్డుకుని అక్కడే ఆపేసింది. ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉంది అని వాళ్లకర్థమయ్యి ఆ అమ్మాయి కోసం వచ్చిన గుంపును సెక్యూరిటీ డైవర్ట్ చెయ్యాలి అని అర్థం చేసుకుని వాళ్లకి అడ్డుపడ్డారు. వాళ్లు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి కోసం వచ్చిన వాళ్లని ఆపి వెనక్కి పంపించగలిగారు. తర్వాత భరత్ సెక్యూరిటీ మెంబర్స్లో ఒకరు మాట్లాడుతూ, ఇంతకీ భరత్ సార్తో మన వాళ్ళెవరు వెళ్లారు అని అడిగాడు. గొడవలో పడి అందరం ఇక్కడే ఉన్నాము, ఎవ్వరూ భరత్ సార్తో వెళ్లలేదు అని ఇంకొక వ్యక్తి చెప్పాడు. అలా ఎలా మర్చిపోయారు, ముందు వెళ్లి సార్ ఎక్కడున్నాడో వెతకండి అని వాళ్లలో ఒకళ్ళు గట్టిగా చెప్పారు. సెక్యూరిటీ అందరూ రకరకాల డైరెక్షన్స్లో వెళ్లి వెతికారు. సింగపూర్ సిటీ చాలా పెద్దది కావటంతో వాళ్లకి చాలాసేపు భరత్ కనిపించలేదు. దాంతో హేమంత్ సార్కి ముందు ఈ విషయం చెప్తే మంచిది అని ఒకరన్నారు. అవును, భరత్ సార్కి సింగపూర్ పెద్దగా తెలీదు, పైగా ఆ అమ్మాయి కూడా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. వెంటనే భరత్ గారు ఎక్కడున్నారో మనం తెలుసుకోకపోతే ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు అని ఇంకొక వ్యక్తి అన్నాడు. హేమంత్ సెక్యూరిటీని ఏం చేసినా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయ్యి అతనికి ఆ విషయం చెప్పడానికి వాళ్లు ఫోన్ చేశారు. అప్పటి వరకు చాలా సంతోషంగా ఆడుకుంటున్న హేమంత్ సెక్యూరిటీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే, అసలేం మాట్లాడుతున్నారు, భరత్ బ్రోని చూసుకోవడం ఎంత ఇంపార్టెంట్, మీకప్పటికి నేను చాలాసార్లు చెప్పాను అని గట్టిగా అరిచాడు. ఉన్నట్టుండి హేమంత్ అలా కోపంగా అరవటం చూసి జయంత్, ఏమైంది అరుస్తున్నావు అని అడిగాడు. వీళ్ళని భరత్ బ్రోని చూసుకోమని పంపిస్తే వేరే ఏదో చూస్తూ ఆయన గురించి మర్చిపోయారంట, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో వీళ్ళకి తెలీదు అని హేమంత్ కోపంగా జరిగిందంతా జయంత్తో చెప్పాడు. సరే ముందు భరత్ బ్రోకి ఫోన్ చెయ్యి, ఆయన ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా అని జయంత్ అన్నాడు. కంగారులో ఫోన్ చెయ్యాలి అన్న విషయం మర్చిపోయాను, ఉండు వెంటనే ఫోన్ చేస్తాను అని హేమంత్ అన్నాడు. ఇంకో పక్క భరత్ టాక్సీ కోసం వెతుకుతూ 2 కిలోమీటర్ల వరకు నడిచాడు. అయినా అస్సలు టాక్సీయే దొరకలేదు. మీరు బాగా అలసిపోయి ఉంటారు, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని రాధిక భరత్ని అడిగింది. డోంట్ గివ్ అప్ సో ఫాస్ట్ అని నీ మెడలో ఏదో రాసుంది కదా, అదొక్కటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అది నా వీపుకి గట్టిగా గుచ్చుకుంటుంది అని భరత్ చెప్పాడు. ఓహ్ సారీ అండి, అది నా పెండెంట్, ఇప్పుడే దాన్ని తీసేస్తాను అని పెండెంట్ తీస్తూ ఉంటే కొంచెం బ్యాలెన్స్ తప్పి కింద పడిపోబోతే భరత్ గట్టిగా పట్టుకున్నాడు. ఈలోగా భరత్ ఫోన్ రింగ్ అయింది.
రాధికను పక్కన కూర్చోబెట్టి భరత్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. భరత్ బ్రో, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు అని హేమంత్ కంగారు పడుతూ అడిగాడు. హలో హేమంత్, కంగారు పడకు, ఒక్క నిమిషం లైన్లో ఉండు అని భరత్ చెప్పి, రాధిక, మనం ఏ ఏరియాలో ఉన్నామో నీకేమన్నా తెలుసా అని అడిగాడు. సారీ అండి, నేను పెద్దగా బయటెప్పుడూ తిరగలేదు, నాకు తెలీదు అని రాధిక చెప్పింది. రాధిక ఒక పనమ్మాయి అయి ఉంటుందని భరత్ అనుకున్నాడు. లేదా ఏదో ఒక చిన్నమ్మాయి అనుకున్నాడు. చిన్న చిన్న వాళ్ళకి ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయి. పెద్దింటి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు ఎక్కువ బయటికి రాకుండా ఉంటారు. రాధిక ఎక్కువగా బయటకు రాను అని చెప్పేసరికి భరత్ తన ఆలోచనని కొంచెం మార్చుకున్నాడు. హేమంత్, నేనిప్పుడు ఎక్కడున్నానో మాకు తెలీదు. టాక్సీ కోసం చూస్తున్నాను. టాక్సీ దొరకగానే నీ దగ్గరకు వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడుకో అని భరత్ ధైర్యం చెప్పాడు. సరే బ్రో, నువ్వు త్వరగా వచ్చేసేయ్, బయట ఎక్కువ టైం ఉండొద్దు అని హేమంత్ చెప్పాడు. సరే హేమంత్, నేను వచ్చేస్తాను, నువ్వు భయపడకు అని అన్నాడు భరత్. ఫోన్ పెట్టేసిన తర్వాత 10 నిమిషాలకు భరత్కి టాక్సీ కనిపించింది. టాక్సీని పిలిచి ముందు జాగ్రత్తగా రాధికను కారులో కూర్చోబెట్టి తర్వాత తను కూడా కూర్చుని, రాధిక, మనం హ్యాపీ విలేజ్ దగ్గరికి వెళ్లాలని డ్రైవర్తో చెప్పు అని భరత్ అన్నాడు. సరే భరత్ గారు అని రాధిక భరత్తో చెప్పి డ్రైవర్కి ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ సింగపూర్ భాషలో చెప్పింది. అయితే ఈ హ్యాపీ విలేజ్ కొత్త వాళ్లకు పెద్దగా తెలీదు. పైగా అక్కడ ఎక్కువగా అమ్మాయిల్ని అమ్మేసే బిజినెస్ చేసే ఏరియా. ఆ పబ్లో అమ్మాయిలు చాలా ఎక్కువగా ఉంటారు. నిజానికి ఆ పబ్కి వెళ్లేది ఆ అమ్మాయిలను కలవడం కోసమే. భరత్ ఆ పబ్బు పేరు చెప్పగానే ముందు రాధిక షాక్ అయింది. రాధిక దేని గురించి ఇంత షాక్ అయిందో అర్థమైన భరత్, రాధిక, తప్పుగా అనుకోకు, అక్కడ నా ఫ్రెండ్స్ ఇద్దరున్నారు, ముందు నేను వాళ్ళని కలవాలి అని భరత్ అన్నాడు. భరత్ గారు, మీకు ఆ ప్లేస్కి వెళ్లాలనుందా అని రాధిక అడిగింది. వెళ్లాలని ఉండటం కాదు, ముందుగా మా ఫ్రెండ్స్ అందరం అక్కడికే వెళ్ళాం, కానీ నాకక్కడ అస్సలు నచ్చక నేను బయటకొచ్చేశాను అని భరత్ జరిగిన విషయం రాధికకు చెప్పాడు. ఓ సరే భరత్ గారు అని రాధిక కొంచెం రిలీఫ్గా ఫీల్ అయింది. ఆ టాక్సీ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి భరత్ని రాధికని చూసి భరత్ రాధికని కొనుక్కున్నాడేమో అనుకున్నాడు. అయితే రాధిక 17 ఏళ్ల అమ్మాయి అయ్యేసరికి పాపం చిన్నపిల్లకి కష్టాలొచ్చాయి అని మనసులో అనుకున్నాడు. అప్పటికి టైం రాత్రి 11 గంటలైంది. ఇంకా భరత్ వాళ్లు కూడా తిరిగి వైజాగ్ వెళ్లిపోయే టైం వచ్చేసింది. ముందుగా హేమంత్ వాళ్లని కలిసి అక్కడ్నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్లిపోవాలి. అయితే రాధిక విషయం ఏం చేయాలో భరత్కి అర్థం కాలేదు. రాధిక, తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను హ్యాపీ విలేజ్ దగ్గర నా ఫ్రెండ్స్ని కలిసి అక్కడ్నుంచి ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని భరత్ రాధికని అడిగాడు. రాధిక మళ్లీ సంతోషంలో పడిపోయింది. భరత్ గారు, నన్ను కూడా మీతో పాటు ఇండియాకి తీసుకెళ్ళిపోండి అని అడిగింది. తప్పకుండా తీసుకెళ్తాను, కానీ నువ్వు ఇలా దేశం దాటి వెళ్ళిపోతే మీ ఫ్యామిలీ కంగారు పడదా అని భరత్ అడిగాడు. ఫ్యామిలీ గురించి ఎత్తగానే రాధిక కొంచెం కంగారు పడి, భరత్ గారు, నేను మీతో చాలా పెద్ద విషయం చెప్పాలి, కానీ అది ఇప్పుడు నేను మీతో చెప్పలేను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి, కుదిరితేనే తీసుకువెళ్ళండి అని చెప్పింది. కంగారులో కాకుండా బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో రాధిక. దేశం దాటి వెళ్లిపోయిన తర్వాత ఏమీ చేయలేము అని భరత్ రాధికకు చెప్పాడు. నేను ఆలోచించుకున్నాను భరత్ గారు, నన్ను మీతో తీసుకెళ్ళండి అని రాధిక గట్టిగా చెప్పేసింది. సరే రాధిక అని భరత్ అన్నాడు. భరత్ గారు, నేనెక్కడికొచ్చాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నాకు చేసుకోవడానికి ఒక ఉద్యోగం దొరికితే నేను మీతో పాటు కాకుండా వేరేగా వెళ్ళిపోతాను. మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను అని రాధిక భరత్కి పదే పదే చెప్పింది. నువ్వు అన్నిసార్లు చెప్పనక్కర్లేదు రాధిక. నేను నిన్నిప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదని నాకు తెలుసు. మిగతా విషయాలు నేను చూసుకుంటానులే అని భరత్ చెప్పాడు. తను కష్టంలో ఉన్నప్పుడు దేవుళ్లాగా వచ్చి కాపాడిందే కాక తనని ఈ కష్టాల నుంచి దూరంగా తీసుకువెళ్లిపోవడానికి ఇలా అస్సలు తనకు తెలియని మనిషి సహాయం చేస్తుంటే రాధికకు తన జీవితం మీద మళ్లీ ఆశ పుట్టింది. భరత్ను మనసులో ఎంతగానో మెచ్చుకుంది. కాసేపటికి భరత్ హ్యాపీ విలేజ్ పబ్ దగ్గరకు వెళ్లేసరికి బయట నుంచి హేమంత్, జయంత్ తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ముందు భరత్ని చూడగానే వాళ్లు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యారు. కాని భరత్తో పాటు పక్కనే ఇంకొక అమ్మాయి ఉండటం చూసి ఇద్దరూ షాక్ అయ్యి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.
భరత్ వాళ్ళ దగ్గరకు రాగానే, భరత్ బ్రో అసలేమైంది అని హేమంత్ భరత్ని రాధికని ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని చూస్తూ అయోమయంగా అడిగాడు. జయంత్కైతే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. భరత్ గారు, మీ ఫ్రెండ్స్ అని చెప్పారు, వీళ్ళేనా అని రాధిక భరత్ని అడిగింది. అవును అన్నట్టుగా భరత్ తలూపాడు. హేమంత్కేమీ అర్థం కాక, భరత్ బ్రో అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని కంగారు పడుతూ ఆ అమ్మాయి గురించి అడగలేక అడుగుతూ, ఈ అమ్మాయి ఎవరు అని జయంత్ అడిగాడు. ఈ అమ్మాయి పేరు రాధిక అని భరత్ చెప్పాడు. భరత్ బ్రో, అసలు నీకు అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్ లేదు కదా. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలుంటే అదంతా చూసి చిరాకుతో బయటకొచ్చేశావు. ఇప్పుడు మళ్ళీ ఒక అమ్మాయిని తీసుకొచ్చావు. అసలేం జరుగుతోంది అని హేమంత్ తన మైండ్లో ఉన్నది మొత్తం కక్కేశాడు. హేమంత్ మైండ్లో ఏం ఆలోచిస్తున్నాడో భరత్కి అర్థమయ్యి, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. మేమిద్దరం అనుకోకుండా కలిశాము. ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేశానంతే అని చెప్పాడు. ఒక అమ్మాయికి హెల్ప్ చేయడం ఓకే గాని హెల్ప్ చేసి తనతో తీసుకురావటం వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. ఆ అమ్మాయి ముందు ఏం మాట్లాడితే ఏమవుతుందో అని ఇద్దరూ ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నారు. ఎయిర్పోర్ట్కి టైం అవుతుంది, అక్కడికి త్వరగా వెళ్దామా అని భరత్ అడిగాడు. సరే వెళ్దాం మరి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేయాలి కదా అని హేమంత్ అన్నాడు. ఈ అమ్మాయిని మనతో పాటే తీసుకెళ్దాం అని భరత్ అన్నాడు. భరత్ ఒకసారి తీసుకువెళ్దాం అన్నాడంటే తన మనసు మార్చుకోడని వాళ్ళిద్దరికీ ముందుగానే తెలుసు. దాంతో వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా సరే వెళ్దామని ఒప్పుకున్నారు. భరత్ రాధికని తన చేతులతో ఎత్తుకుని కార్లో కూర్చోబెడుతుంటే జయంత్, హేమంత్ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. కాసేపటికి వాళ్ళు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. ఎయిర్పోర్ట్కి వెళ్లిన తర్వాత భరత్ని పక్కకి పిలిచి, ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు నీతో పాటుగా తీసుకొస్తున్నావు అని అడిగాడు జయంత్. అని నేను తర్వాత చెప్తాను అని భరత్ అన్నాడు. తర్వాత భరత్ రాధికను బయటకు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, భరత్ గారు, మీరింత కాస్ట్లీ కార్స్లో వెళ్తున్నారు. మీకు చాలా మంది బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. అసలు మీ ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారు అని అడిగింది. అవన్నీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోకు అని భరత్ అన్నాడు. మీరంతా బిజినెస్ మ్యాన్లా అని మళ్ళీ అడిగింది రాధిక. అవును అని భరత్ జవాబిచ్చాడు. తర్వాత హేమంత్ మాట్లాడుతూ, మన మిథున వదినకి సిస్టర్ని తీసుకొస్తున్నట్టుగా ఉన్నాడు అని జయంత్ చెవిలో అన్నాడు. అలా మాట్లాడుకు, ఏదన్నా ప్రాబ్లంలో ఉంటే సేవ్ చేస్తున్నాడేమోలే అని అన్నాడు జయంత్. ఈ మాటలు అస్సలు నమ్మను. ప్రాబ్లంలో ఉంటే సేవ్ చేయడం వరకు ఓకే. ఏదన్నా సహాయం చేస్తే ఇక్కడే చేస్తారు, అక్కడితో వదిలేస్తారు. కానీ ఇంటి దాకా తీసుకురావడం ఏంటి అని హేమంత్ అన్నాడు. వీళ్ళిద్దరూ ఇలా గుసగుసలాడుకోవడం విన్న భరత్, ఇందాకడి నుంచి తెగ గుసగుసలాడుకుంటూ ఉన్నారు, ఏంటి విషయం అని భరత్ అడిగాడు. భరత్ రాధికను వైజాగ్ తీసుకువెళ్లాడా? రాధిక తన ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా వేరే దేశం వెళ్లడానికి ఎందుకు ధైర్యం చేసింది? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.